రిసీవ్ చేసుకుంటారా అని ఒక నేను ఆ పిన్నికి చెప్పిన ఫస్ట్. పిన్ని ఇగో ఇట్లా ప్రొడక్ట్స్ ఉంటాయంట. మనం యూజ్ చేసుకోవాలి. చిన్నగా మనం షేర్ చేయాలి పిన్ని. మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి అంటే, ఆమె మొత్తం నన్ను నెగెటివ్ చేసేసి ఇంట్లో కూర్చోబెట్టింది. ఓకేనా. అంటే అవన్నీ నీకు తెలవయి మనిషా, నువ్వు చిన్నామవురా, నువ్వు స్టడీ చేస్తున్నావు. అట్లాంటివి ఎన్నో ఎక్స్‌పీరియన్స్ అనుభవంతో మేము చెప్తున్నాం. చెప్తారట్లా కాకపోతే నిన్ను లాస్ చేస్తారు. నీ స్టడీ నువ్వు చేస్తున్నావు. నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి ఒక 35 మెంబర్స్‌కి, 30 మెంబర్స్‌కి ట్యూషన్స్ చెప్పేటోళ్ళం. అంటే ఒక 10, 15,000 ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నాం. అంటే మొత్తమే డిపెండ్ అవ్వకుండా, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా, ఎంతో కొంత మా సిస్టర్ నేను నా ఖర్చుల కోసమయితే సంపాదిస్తున్నావు గదరా! మొత్తం అయితే ఫ్రీగా లేవు గదా నువ్వు. స్టడీ చేస్తున్నావు. ట్యూషన్స్ చెప్పి ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నావు మనిషా. ఇట్లనే ఇదే కంటిన్యూ చెయ్యు. ఇంకా మళ్ళా వేరే దాంట్లో నువ్వు వెళ్ళకు. ఎళ్ళినావంటే నేను మమ్మీ, డ్యాడీకి చెప్తా అని చెప్పిదామె. అట్లా భయపెట్టింది. మోసం చేసారు అవన్నీ అని చెప్పి. చెప్పినప్పుడు ఆమె నాకు క్లోజ్ ఉంటది గాబట్టి, అమ్మ! ఇదంతా నిజమేనేమో మనకొద్దులే ఇది అని జెప్పేసి నేను జ్యోతక్కని అంటే ఇగ సతాయించిన. ఫోన్ ఎత్తలేదు, మీటింగ్స్ రమ్మంటే రాలేదు. అట్లా చాలా చేసిన. చేసిన తర్వాత ఒక 8 నెలలు అట్లనే సతాయించిన. కాకపోతే నేను ఒకటే ఒక మంచి పని ఏం జేసినా అంటే, మనకి వాట్సాప్ గ్రూప్‌లో ఉంటాయి గదా! ఆ వాట్సాప్ గ్రూప్‌లో నన్ను యాడ్ జేసింది అక్క. కాకపోతే నేను లెఫ్ట్ అవ్వలే. చాలా మంది మన వాళ్ళు స్టోరేజ్ ఫుల్ అయితదని జెప్పేసి లెఫ్ట్ అయితున్నారు. ఏవేవో అన్నెసెసరీ ఉంటాయి. కాకపోతే మనకి ఏది అవసరం ఉందో అది తెలుసుకోలేకపోతున్నాం. ఫస్ట్ మేము గూడా జేసినాం ఆ తప్పు. అట్లా గ్రూప్‌లో ఒక్కటి నేను లెఫ్ట్ అవ్వలేదు. ఆ గ్రూప్‌లో ఉన్నా. ఎందుకంటే చూద్దాం ఏందో అని జెప్పేసి పాజిటివ్‌గానే ఉన్నా గానీ ఆమె నెగెటివ్‌లోకి తీసుకొచ్చింది. ఇంగ ఏం జేయాలో తెలవని సిట్యుయేషన్‌లో ఇదంతా నాకొద్దులే అని కొన్ని అట్లా దూరం పెట్టేసిన. అట్లా గ్రూప్‌లో ఉన్న ప్రతి నెల చెక్స్ గాని వాళ్ళెక్కడెక్కడ మీటింగ్స్ చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు అవన్నీ గూడా నేను చూస్తా ఉన్నా గ్రూప్‌ల. అట్లా ఒక 8 నెలల తర్వాత 9 నెలల ఒక మీటింగ్‌కెళ్ళినా. ఎందుకెళ్ళాల్సొచ్చింది అంటే నేనొచ్చింది ఓన్లీ ఇప్పుడు డబ్బొస్తుంది నాకు. కాకపోతే నేనొచ్చింది డబ్బు కోసం గాదు. ఓన్లీ హెల్త్ కోసం ఒచ్చిన. అంటే ఆరోగ్యం బాగుంటే చాలు అనుకోనొచ్చిన. మా మదర్‌కేంటంటే చెస్ట్ పెయిన్ హార్ట్ దగ్గర పెయినొచ్చేది. ఒక హాఫ్ కిలోమీటర్ గూడా నడవదు. అంటే ఇట్లా దమ్మొస్తది. బాగా ఆయాసం అయితది. ఇంకొకటి బాడీ పెయిన్స్ ఉంటది. అంటే ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ లేనిది మా మదర్ నిద్రపోదు. ఈరోజు నైట్ ఏసాను రేపు పొద్దున్న లేస్తామె. అట్లాంటి ఒక సివియర్ కండిషన్‌లో నేను రెగ్యులర్‌గా హాస్పిటల్‌కెళ్తుంటే ఒక 1 వీక్ నన్నక్క అబ్జర్వ్ చేసి మాది విలేజు 2 బస్సులుంటాయి మాకు. అట్లా నన్ను అక్క అబ్జర్వ్ చేసి "మనిషా ఏంట్రా ప్రాబ్లమ్ నీకేదైనా కాలేజీ కాడ ఏదైనా ఇబ్బందా?" అంటే, "ఏం లేదక్క. కాకపోతే మమ్మీకి ఇట్లా హెల్త్ ఇష్యూ ఉంది. తనని హాస్పిటల్ చూపించి నేను కాలేజ్‌కెళ్తా. మమ్మీ ఇంటికొస్తది" అని చెప్పినప్పుడు, నాకు బస్‌లో చెప్పింది మళ్ళా అక్క. "మనిషా నీకు డబ్బులు అవసరం లేకపోవచ్చురా ఈ ఏజ్‌లో. అంటే ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు కాబట్టి నీకంత అవసరం లేకపోవచ్చు. నువ్వు సెటిల్డ్ కావచ్చు. నీకి ఉండొచ్చు అన్ని గాని, ఆరోగ్యం కోసం ఒక మీటింగ్‌కి రా. హెల్త్ కోసం ఒక మీటింగ్‌కొచ్చి విను. విన్న తర్వాత నీ ఇష్టం అని జెప్పింది. అంటే ఒక 2 గంటలు గూడా టైం లేదా మనిషా నీ దగ్గర అని జెప్పింది. అంటే చాలా ఉంది. అంటే జెన్యూన్‌గా ఒప్పుకుంటే నార్మల్‌గా అందరూ బిజీ, బిజీ, బిజీ అని జెప్తాం. కాకపోతే అందరం బిజీ ఏముండం. ఎంతో టైం వేస్ట్ చేస్తాం. జెన్యూన్‌గా ఒప్పుకో మనిషా న్యాయంగా అంటే, అక్క చాలా టైం ఉంది అని జెప్పిన. చెప్పినప్పుడు ఒక్క మీటింగ్‌కి రారా ఒక 2 అవర్స్ ఉంటది. నేనున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా. నీ కోసం వద్దు గానీ మీ అమ్మ కోసం రా అని జెప్పింది. ఒక సెంటిమెంట్ డైలాగ్ కొట్టి పడేసింది. సరే నా కోసం గాదు గదా! మా మదర్ కోసం రమ్మంటుంది గదా! పేరెంట్స్ కోసం గూడా ఎళ్ళకపోతే నేనుండి వేస్టు అని జెప్పేసి అట్లా ఒక మీటింగ్‌కెళ్ళినా. దగ్గర దగ్గర నాకు పిలిచింది నియర్ బై. మాకొక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ జర్నీ ఉన్నప్పుడు పిలిచింది. కాకపోతే అర్థం గాలే గాబట్టి ఎళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు తెలుసుకోవాలన్న ఒక క్యూరియాసిటీ తాపత్రయంతో ఉన్నా గాబట్టి, ఇబ్రహీంపట్నం మా ఊరు నుంచి ఒక 2 అవర్స్ జర్నీ 2 గంటలు. అక్కడ మీటింగ్‌కి ఇన్వైట్ జేషింది. సరే అని జెప్పేసి ఎళ్ళినా. నా అదృష్టం కొద్దీ ఫస్ట్ మీటింగే ఎంఎస్ఆర్ సార్ గురువుగారిది. అక్కడ మీటింగ్ అయిన తర్వాత ఒక 250 మందితో నేను మీటింగ్ అటెండ్ చేశా. 250 మెంబర్స్. చేసిన తర్వాత అంటే నార్మల్‌గా మనకి స్టోర్‌లల్ల ఏమంటారు టెస్టిమోనీస్ చెప్తారు. ఫస్ట్ లీడర్స్ టెస్టిమోనీస్. అట్లా టెస్టిమోనీస్ చెప్పినప్పుడు 25 మెంబర్స్ వచ్చి టెస్టిమోనీ మాట్లాడిర్రు. కాకపోతే అందరిది కనెక్ట్ అయితదా అంటే కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాకపోతే ఎవరో ఒకరి మాటలకైతే 100% మనం వింటే క్లారిటీగా మనం వింటే ఏదన్నా ఒకటి 100% కనెక్ట్ అవుతది. అట్లా నాకు కనెక్ట్ అయిందేందంటే సర్వశ్రీ మేడం హైదరాబాద్ తనది గూడా. సర్వశ్రీ మల్లికార్జున్. తన టెస్టిమోనీకి కనెక్ట్ అయినా నేను. ఎందుకు కనెక్ట్ అవ్వాల్సొచ్చిందంటే, మేడం క్వాలిఫికేషన్ ఎంఏ, బీఎడ్, ఎంబీఏ. ఒక 10 ఏళ్ల ప్రైవేట్ స్కూల్ టీచర్ వర్క్ చేసిన 18,000 జీతం వచ్చింది.
ఇక్కడ నేనొచ్చింది హెల్త్ పర్పస్‌లో వచ్చిన. చెస్ట్ పెయిన్ ఉండే. దానికి రైస్ బ్రాన్ ఆయిల్ మన దాంట్లో, టీ పౌడర్, ఫ్లాక్స్ ఆయిల్ ఈ 3 ప్రొడక్ట్‌లు నేను యూజ్ చేయడం వల్ల ఈరోజు నాకు చెస్ట్ పెయిన్ కంప్లీట్‌గా తగ్గింది. నా 25 ఇయర్స్ ఎడ్యుకేషన్ పక్కన పెట్టి, నా 10 ఇయర్స్ స్కూల్ సర్వీస్‌ను జాబ్‌ను గూడా రిజైన్ చేసేసి, ఈ ప్లాట్‌ఫార్మ్‌ని టేకప్ చేసి నాకొక 50,000 వస్తున్నాయని చెప్పింది మేడం. చెప్పినప్పుడు అంటే అంత పెద్ద స్టడీని పక్కన పెట్టి జాబ్ రిజైన్ చేసి ఇది చేసిందంటే, సరే అవన్నీ నాకవసరం లేదు. ఆమేమన్నా చేసుకొని గాని, తనకేదైతే ప్రాబ్లమ్ ఉందో సేమ్ అదే ప్రాబ్లమ్ మాకుంది, నాకుంది, మా అమ్మకుంది ఇంట్లో అని చెప్పేసి వంట నూనె అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత నేను అక్కనడిగిన. "నీకు నిజంగానే తక్కువయిందా? లేకపోతే ఏమన్నా డబ్బులిస్తుర్రని అట్లా చెప్తున్నావా అక్క?" అని జెప్పేసి. అడిగినప్పుడు నన్ను చూసి "ఇంత చిన్నగున్నావు అంత పెద్ద క్వెషన్ ఏసినవేందిరా" అన్నదామె. అంటే సేమ్ అదే ప్రాబ్లమ్ మా అమ్మకుందక్క. మేము ఇంట్లో ఫేస్ జేస్తున్నాం. డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ గూడా రిజల్ట్స్ లేదు. నువ్వు నిజంగానే తక్కువయింది అంటే నేను యూజ్ జేయడానికి రెడీగున్నా అని జెప్పిన. అంటే బయట కుకింగ్ ఆయిల్ కల్తీ అని తెలుసా? తెలవదారా? అన్నది. తెలుసక్క అని జెప్పిన. మరిక్కడ మేము మంచని జెప్తున్నాం గదా! మేము యూజ్ జేసి నీకు జెప్తున్నాం. ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ గూడా ఇయ్యొచ్చురా అని జెప్పిందక్క. చెప్పినప్పుడు సరే రిటర్న్ ఇయ్యొచ్చా? అంటే బయట మనకి ఎక్కడైతే రిటర్న్ పాలిసీ అనేది లేదు. ఇక్కడ మరి రిటర్న్ గూడా ఇయ్యమంటుంది గదా! అని జెప్పేసి ఆయిల్ ఒక్కటి మీటింగ్ హాల్ పైనుంటది మనకి. కింద స్టోర్ ఉంటది ఇబ్రహీంపట్నంలో. అక్కడ తీసుకొని యూజ్ జేసిన. ఒక 1 మంత్ అంటే నేను ఫస్ట్ డే తెచ్చినప్పుడు అప్పుడు ₹450 ఉండే ఆయిలు. తెచ్చినప్పుడు మా మమ్మీ తిట్టింది నన్ను. ఎందుకనంటే 450 2 లీటర్లు చాలా ఎక్కువ కాస్ట్. నార్మల్‌గా చూసుకుంటే మాత్రం ఒక రూ. 50, రూ. 100 వేస్తే 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ ఒస్తది. ఆయిల్ టిన్ ఒస్తది. 2 లీటర్లు ₹450 పెట్టి తెచ్చినావు. ఏం చేస్తున్నావో ఏమో అని చెప్పేసి నెగెటివ్ తిట్టింది చాలా నన్ను. కాకపోతే మీటింగ్ ఇన్నది నేను, చూసింది నేను, తెలుసుకుంది నేను ఒక 2 గంటలు అక్కడ కూర్చొని గాబట్టి, మా అమ్మకి నేను చెప్పిన. అంటే కూర్చోబెట్టి మమ్మీ ఇగో ఇది గాదే ఇది అని జెప్పి, దాని వల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో చెప్పిన తర్వాత, సరే నువ్వు చెప్తున్నావు గదా! అని జెప్పేసి ఒక 1 మంత్ కంటిన్యూయస్‌గా యూజ్ చేసినాం. కొంచెం రిజల్ట్స్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ మంత్ మా మమ్మీ ఇచ్చింది డబ్బులు. మమ్మీ అప్పుడు తిట్టినావు గదా! మరిప్పుడు ఇస్తున్నావు అంటే, ఏమో నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇదే వాడదాం అని జెప్పింది. అట్లా సెకండ్ మంత్ గూడా మళ్ళీ తీసుకున్నా. అట్లా ఒక 2 మంత్స్ ఓన్లీ ఆయిలే యూజ్ చేయడం వల్ల చెస్ట్ పెయిన్ గాని, దమ్ము రావడం గాని, బాడీ పెయిన్స్ అవన్నీ గూడా తగ్గినాయి. తర్వాత అంతకంటే ముందు ఒక 2 టైమ్స్ బ్లడ్ ఎక్కించినాం. మళ్ళీ మూడోసారి గూడా రక్తం ఎక్కిచ్చే సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇందులో సప్లిమెంట్స్ అన్నీ గూడా పండ్ల నుంచి, కాయల నుంచి రెడీ అయినయి ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లుండవు. చాలా బావుంటాయి. ఎంతోమంది రిజల్ట్స్ నేను విన్నా. అంటే ఆయిల్ యూజ్ చేసుకుంటూ మీటింగ్స్‌కి అటెండ్ అయినా. ఒక 5, 6 మీటింగ్స్ అటెండ్ అయినా. నా స్టడీ చేసేది యేసుకుంటూ నాకు ఫ్రీ ఉన్న టైంలో మీటింగ్స్‌కి అటెండ్ అయిన ఒక 5, 6 అటెండ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఇట్లా టెస్టిమోనీస్ అవన్నీ గూడా విన్నప్పుడు లీడర్స్ వాయిస్ విన్నప్పుడు ఈ షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, పెరాలిసిస్ తగ్గింది, ఫైల్స్ తగ్గినాయి. ఇట్లా చాలా టెస్టిమోనీస్ నేను విన్నా. చదువుకున్నాం గాబట్టి యూట్యూబ్, గూగుల్‌కెళ్ళి సెర్చ్ చేసినాం వాట్ ఈస్ వాట్ అని జెప్పేసి. అట్లా ఆహ్, మూడోసారి గూడా రక్తం ఎక్కించే సిట్యుయేషన్ వచ్చినప్పుడు కాకపోతే ఎక్కువ సార్లు ఎక్కిస్తే బాడీ ఇన్ఫెక్షన్ అయితది. తినే ఫుడ్డే మంచిది తీసుకోవాలని జెప్పిర్రు. అంటే ఎక్కియాలని వాళ్ళే జెప్తుర్రు. మళ్ళీ ఇన్ఫెక్షన్ అయితదని వాళ్ళే జెప్తుర్రు. ఎటు జేయాలో, ఏం జేయాలో ఒక తెలవని సిట్యుయేషన్‌లో మీటింగ్స్ నేను ఇన్నా గాబట్టి క్లారిటీ నాకుంది గాబట్టి, మన దాంట్లో సప్లిమెంట్స్ తీసుకొని యూజ్ జేసిన. అట్లా ఒక 6% ఉండే బ్లడ్ అనేది 4 మంత్స్ నేను సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల 12%కొచ్చింది. అంటే ఒక 4 మంత్స్‌ల 6% ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. హెల్త్ పర్పస్‌లో బాగున్నాం. కొన్ని లక్షలు ఖర్చులు పెట్టిన వాళ్ళం ఇయాల హాస్పిటల్ మెట్టెక్కడం బంద్ జేసినాం గదా! ఇదే విషయం నేను 10 మందికి నేనెందుకు చెప్పొద్దు? అంటే మనమైతే ఏమైతే లాస్ చేసిన వాళ్ళం అవుతలేదు. ఓన్లీ నోటి మాట. ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం. ఇదెందుకు నేను షేర్ చేయొద్దు, ఇదెందుకు నేను మాట్లాడొద్దు అని జెప్పేసి చిన్న మీటింగ్స్ అటెండ్ అవుతూ, స్టడీ చేసేది చేసుకుంటూనే చిన్న చిన్న మీటింగ్స్ అటెండ్ అవుతూ అట్లా కంటిన్యూ చేసిన. అట్లా ఫస్ట్ నా వరకు నేను తీసుకున్నప్పుడు ఒక రూ. 90 వచ్చింది. తర్వాత ఒక 500 తర్వాత 1000, 3000 12,000, 18,000, 24,000 అట్లా హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి 88,000 రూ. 88,118 హైయెస్ట్ ఇన్‌కమ్. నిన్న వచ్చిన ఇన్‌కమ్ రూ. 83,068. ఆ! అంటే ఇంత చిన్న ఏజ్‌లో బయట పోతే నాకైతే ఇంత కెపాసిటీ లేదు. అంటే ఇంత ఇన్‌కమ్ ఎర్న్ చేసే అవకాశం బయట లేదు. కాకపోతే వెస్టీజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో నీకు ఎంత గావాలన్నా ఉంది. ఏం గావాలన్నా ఉంది. ఎంత తీసుకుంటాం అనేది మన కెపాసిటీ. అట్లా ఈరోజు 88,000 తీసుకుంటున్నా. ఈరోజు ఇంత చిన్న ఏజ్‌లో బయట నాకే దిక్కులేనిది ఆపర్చునిటీ ఒకవేళ డిగ్రీ సర్టిఫికేట్ నేను పట్టుకొని పోతే ఒక 10, 15,000 మహా అంటే ఒక 20,000 హైయెస్ట్
ఒక 30,000 ఇస్తారేమో అంతే. అంతకంటే ఎక్కువైతే లేదు. ఎందుకంటే మీరెంతో మంది జాబులు చేసేవాళ్ళున్నారు. ఎంతో మంది జాబ్స్ కోసం ట్రై చేసేవాళ్ళు చాలా మందున్నారు. తెలుసు. అంటే ఎన్ని రోజులు సర్వీస్ చేస్తే మనకెంత ఇన్‌కమ్ ఒస్తది. ఆ ఇన్‌కమ్‌తోని మనం ఏం జేసినాం అని జెప్పేసి ఈ జూమ్‌లో చాలా మంది పెద్దవాళ్ళుండొచ్చు. మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు ఇంత చిన్న ఏజ్‌లో నాకే ఒక అవకాశం దిక్కులేనిది నా అండర్‌లో ఒక 3,000-45,000 తీసుకున్న వాళ్ళు 40 మెంబర్స్ ఇన్‌కమ్ ఎర్నర్స్ ఉన్నారు. 40 మంది. నాకే దిక్కులేనిది ఒక చిన్న అమ్మాయిని కమిట్మెంట్ ఒక 2 ఇయర్స్, ఒక 2 ½ ఇయర్స్ కమిట్మెంట్‌గా వర్క్ చేసుకుంటూ పోతే, ఈరోజు ఒక 40 మంది ఇన్‌కమ్ ఎర్నర్స్ నా అండర్‌లో రెడీ అయినారు. ఆహ్, అంటే నార్మల్‌గా చాలా మంది చెప్తారు. మేడం మాకు టీమ్ రావట్లేదు అని జెప్పేసి. ఇంటలేరు, నెగెటివ్స్ చెప్తున్నారు అన్నీ చెప్తారు. కాకపోతే మీకేవైతే కష్టాలొచ్చినాయో అంతకంటే ఎక్కువ మన అప్‌లయన్స్ గాని, ప్రతి ఒక్క వ్యక్తికి సక్సెస్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి అంతకంటే ఎక్కువొచ్చినాయి కష్టాలు. అంటే ఇప్పుడు ఇంత అవేర్‌నెస్ ఉంది. ఇన్ని మీటింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు జూమ్‌లు అవుతున్నాయి. ఒకప్పుడు ఈ జూమ్స్ గాని ఇవన్నీ గూడా ఏమి లేవు. అసలు లైవ్ స్టోర్ మీటింగ్సే. అట్లాంటిది ఇంత అవేర్‌నెస్ ఉన్నప్పుడు ఇంతమంది మన కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మందున్నారు మన సరౌండింగ్‌లో. ఒకప్పుడు ఇంతమంది గాని, ఇంతమంది సక్సెస్ అయిన వాళ్ళు గాని, ఇన్ని మీటింగ్స్ గాని, ఇంత అవేర్‌నెస్ లేదు. మరంత అవేర్‌నెస్ లేనప్పుడు మనకన్నా ఎక్కువుంటాయా? తక్కువుంటాయా కష్టాలు? చాలా ఎక్కువుంటాయి గదా! మనకే ఇన్ని కష్టాలొచ్చినప్పుడు మనకన్నా ఎక్కువ కష్టాలొచ్చినాయి. కాకపోతే ప్రతి ఒక్క వ్యక్తికి కష్టం ఉంటది. ఆ కష్టం వెనకాల నువ్వు ఏం గావాలనుకుంటున్నావో అది గుర్తుపెట్టుకుంటే అవన్నీ నీకు ఏది గూడా కనిపియదు. దారి మాత్రమే కనిపిస్తది. నాకు గూడా మీరందరూ గూడా చాలా పెద్దవాళ్ళు. ఎక్స్‌పీరియన్స్ గాని, అనుభవం గాని, ఎవరితోని ఎట్లా మాట్లాడాలి, ఏం జేయాలని మీకందరికి దెలుసు. డిగ్రీ స్టూడెంట్‌గున్నప్పుడే నన్ను ఈ ప్లాట్‌ఫార్మ్‌కి పరిచయం జేషిర్రు. అంటే బయటకి సమాజంలోకెళ్ళి ఏ మనిషితోని ఎట్లా మాట్లాడాలి, ఏం జేయాలి, ఏం దెలవని సిట్యుయేషన్‌ల నాకు ప్లాట్‌ఫార్మ్ పరిచయమయింది. కాకపోతే మరి నేనెట్లా టీమ్‌ని బిల్డ్ చేసుకున్నా అంటే నేను జెప్తా గూడా ఎవ్వరు వినలే. నాకు నెగెటివ్స్ చెప్పి నన్ను ఇంట్లో కూర్చోబెట్టడానికి చాలా మంది ట్రై జేషిర్రు. కాకపోతే నేను కూర్చోలే. ఎందుకు కూర్చోలేదు మేడం అంటే చాలా మీటింగ్స్ అటెండ్ అయినాను. హైదరాబాద్ సరౌండింగ్‌లో నేను అటు కోటప్పకొండ గూడా వచ్చిన 8%లో ఉన్నప్పుడు. నాకు ఏం ఇన్‌కమ్ లేదు. కాకపోతే రావాలి మనిషా అంటే, సరే అని జెప్పేసొచ్చిన. అట్లా మీటింగ్స్ అటెండ్ అయినా గాబట్టి, క్లారిటీ నాకుంది గాబట్టి, అది గాదు లైఫు ఎంతో చేంజ్ జేసుకోవాలి అన్న ఒక కమిట్మెంట్‌తోని వర్క్ జేసుకుంటూ పోయినా. నాకు చెప్తా గూడా ఎవ్వరు రాలే. స్టిల్ నౌ ఇప్పటికి గూడా బిజినెస్‌లో నా వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరు గూడా లేరు. అంటే ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని, మమ్మీ వాళ్ళ సైడ్ గాని, డ్యాడీ వాళ్ళ సైడ్ గాని ఆహ్, నా మా ఊరు వాళ్ళు గాని ఎవ్వరు గూడా లేరు బిజినెస్. మరి మీకెట్లా టీమ్ బిల్డ్ అయింది మేడం అంటే అన్‌నోన్ పర్సన్స్ మొత్తం గూడా నాకు తెలవని వ్యక్తుల ద్వారా నేను టీమ్‌ని క్రియేట్ జేసుకున్నా. ఎందుకంటే మీటింగ్స్ ఇన్న ఎవరినో ఒకరిని మనం ఇందులో గెలవాలంటే 100% టీమే కావాల్సింది. నెట్‌వర్క్‌ని బిల్డ్ జేసుకోవాలి. నెట్‌వర్క్‌ని బిల్డ్ జేసుకోలేకపోతే మనకు ఇన్‌కమ్ రాదు. మనం ఏం గూడా సాధించలేం. మరి నెట్‌వర్క్ కావాలంటే మన వాళ్ళెవ్వరు గూడా వస్తలేరు. మరి ఎట్లా టీమ్ అంటే మనం బయటికెళ్తే 100% ఎవరో ఒకరు దొరుకుతారు. ఆ ఒక్కరితోనే స్టార్ట్ జేయొచ్చు. ఇంత చిన్న ఏజ్‌లో మరి నేను టీమ్‌ని ఎట్లా క్రియేట్ జేసుకున్నా అంటే చెప్తా ఒక 2 మినిట్స్. ఆహ్, అంటే నార్మల్‌గా చా హైదరాబాద్‌లో హయత్ నగర్ అని ఒక ప్లేస్ ఉంటది. అక్కడ చాలా మీటింగ్స్ అవుతాయి. అంటే అప్పుడు ఎంఎస్ఆర్ గూడా పెట్టేటోడు. ఎంఎస్ఆర్ గాని, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ గూడా హైదరాబాద్‌లో ప్రతి ఒక్క లీడర్ గూడా హయత్ నగర్ అన్న ప్లేస్‌లో చాలా మంది మీటింగ్స్ పెట్టేటోళ్ళు. మా విలేజ్‌కి చాలా దగ్గరది. ఒక 10, 15 మినిట్స్ అంతే. అంతకంటే ఎక్కువుండదు షార్ట్‌కట్ నుంచి పోతే. ఇంత లోకల్‌లో నేను ఉండి నాకిక్కడ టీమ్ లేకపోతే ఎట్లా అని జెప్పేసి ఆహ్, ఆఫ్టర్‌నూన్ మీటింగ్ ఉంది అక్కడ స్టోర్‌లో. మార్నింగ్, మార్నింగే ఎళ్లి ఈరోజు ఎవ్వరినన్నా నేను ఒక్కరినన్నా కూర్చోబెడతా ఖచ్చితంగా ఇక్కడ అని జెప్పేసి అట్లా రోడ్ మీదకెళ్ళిన. రోడ్ మీదకెళ్ళినప్పుడు బస్ స్టాప్‌లో అయితే చాలా మందుంటారు గదా! అట్లా నడుచుకుంటా బస్ స్టాప్‌లకెళ్తే బస్ స్టాప్‌లో ఉన్నారు. కాకపోతే నేను బస్ స్టాప్‌లోకి పోయి ఇట్లా నిల్చున్నా. నాకు కరెక్ట్ నా ఎదుటుంగా అంటే నా అపోజిట్‌ల ఒక ఏమంటారు ఫోటో స్టూడియో కనిపిచ్చింది. ఫోటో స్టూడియోకి అంటే కస్టమర్స్ ఎవ్వరు లేరు. తనొక్కతే ఉంది. తనొక్కతే ఉన్నప్పుడు ఎళ్ళినా. నాకు ఫోటో అవసరం లేదు. కాకపోతే నేను ఇట్లా ఏమంటారు మాట్లాడడానికి నార్మల్‌గా పరిచయం చేసుకోవడానికెళ్ళినా. అట్లా నాకు అవసరం లేకపోయినా ఒక రూ. 100 ఇచ్చి ఫోటోస్ తీసుకున్నా. తీసుకొని ఆమొక్కతే ఉంది ఎవ్వరు లేరు కాబట్టి నార్మల్‌గా అక్క ఏం చేస్తారు? ఎక్కడుంటరు? అని చెప్పేసి తనని ఇంట్రొడ్యూస్ చేసుకొని ఇంగో ఇట్లా నేను డిగ్రీ స్టూడెంటు మేమిక్కడనే ఉంటాం. నాకొక 14,000 ఒస్తున్నాయి అని జెప్పి తనని చెప్పిననమాట. అంటే సరేరా ఇట్లా నీ నంబర్ ఇయ్యు నాకొకసారి ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇయ్యి అని జెప్పింది.
ఇచ్చిన తర్వాత నంబర్ తీసుకొని అట్లా చిన్న నేను బయటికొచ్చేసిన. తనని చాలా సార్లు ఫాలో అప్ చేసినాం. ఒక 5, 6 టైమ్స్ ఫాలో అప్ చేసినాం. కాకపోతే ఎంత మంచిగా పాజిటివ్‌గా ఉన్నా మనకెంత మంచిగా పాజిటివ్‌గా పరిచయమైనా అంత తొందరగా అయితే రారు. కొంతమందొస్తారు ఓకే. కాకపోతే చాలా మంది రారు. అట్లా చిన్నగా నేను ఫాలో అప్ చేసి కొన్ని వీడియోస్ మనకి వెస్టీజ్‌కి సంబంధించినయి కొన్ని వీడియోస్ రెగ్యులర్‌గా 1, 2 ఒక వీడియోస్ తనని ఫాలో అప్ చేసుకుంటూ పోతే రీసెంట్‌గా వాళ్ళ టీమ్ నుంచి నాకు ఫుల్ టైమ్ వచ్చినారు. వాళ్ళందరూ గూడా ఆర్మీ పర్సన్స్. అంటే స్టూడెంట్స్ యూత్ మొత్తం గూడా ఆర్మీకి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ అన్నొచ్చినాయి. కాకపోతే నేను 14,000 ఉన్నప్పుడు చెప్పిన నాకు 82,000 చెక్ ఉన్నప్పుడు వాళ్ళు నాకొచ్చిర్రు. అంటే అప్పటి వరకు ఏం జేసినావు మేడం అంటే ఫాలో అప్ జేసినా. అంటే ఐడియా ఇయ్యిర్రు ప్రొడక్ట్స్ యూజ్ జేస్తుర్రు. కాకపోతే బిజినెస్ చేయండి సార్ ఇట్లా అంటే మేడం మేము చాలా బిజీ మేము స్టడీలో ఉన్నాం అని జెప్పి హాస్టల్‌లలో ఉండి చదువుకున్నారు వాళ్ళు. అట్లా ప్రిపేర్ అయినరు. రిజల్ట్స్ గూడా ఒచ్చినాయి. కాకపోతే ఇన్‌కమ్ జూషి మేడం ఈ లోకల్ ఉండి మీ పేరెంట్స్ దగ్గర మీరుండి ఇంత ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారు. మేమెక్కడనో నాన్ లోకల్ పోయి మా ఫ్యామిలీని అందరిని గూడా వదులుకొని అక్కడెందుకు పోవాలి మీతో పాటు జర్నీ చేసాం అని చెప్పేసి వచ్చిర్రు. వాళ్ళు ఫుల్ టైమ్ రావడానికి దాదాపు 1 ½ ఇయర్, 1 ఇయర్ ఫాలో అప్ చేశిన నేను. మనోళ్ళు ఒక 1, 2 మంత్స్ ఒక 5, 6 సార్లు ఫోను చేయంగానే మస్తు సార్లు చేసినా మేడం రావట్లేదు అంటారు. కాకపోతే తను ఫుల్ టైమ్ రావడానికి ఒక 1 ½ ఇయర్, 1 ఇయర్ ఫాలో అప్ చేసిన. అప్పటి వరకు గూడా ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు మెయిన్ మీటింగ్స్ పెద్ద పెద్ద సెమినార్స్ మన హైదరాబాద్‌లో అవుతాయి గదా! పెద్ద పెద్ద సెమినార్స్ గాని, లీడర్స్ మీటింగ్ గాని కొంచెం ఇంపార్టెంట్ జూమ్స్ ఉన్నప్పుడు జూమ్స్ పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేసేదాన్ని. అట్లా చిన్నగా రిలేషన్‌షిప్ బిల్డ్ చేసిన. అన్న ఎట్లున్నారు? ఏంటి? అని చెప్పేసి చిన్నగా రిలేషన్‌షిప్ బిల్డ్ చేసి వాళ్ళు మనతో ఉండేటట్టు ఆహ్, చిన్నగా చేస్తే ఈరోజు తను ఫుల్ టైమ్ వచ్చినారు. వాళ్ళ నుంచి నాకు మంచి టీమ్ వచ్చింది. అటు మహబూబ్ నగర్ అని చెప్పేసి చాలా మంచి టీమ్ వచ్చింది. అదొక టీమ్. ఇంకొక టీమ్ నార్మల్‌గా హోమ్ మీటింగ్స్ పోయినప్పుడు గట్కేసర్ అని ఒక ప్లేస్ ఉంటది హైదరాబాద్‌లో. అక్కడ అంటే ఒకటి కమాన్ ఉంటది. ఆ కమాన్ నుంచి లోపడికెళ్తే కిరాణా షాప్ ఉంటది. అంటే నేను ఒకొక 4, 5 టైమ్స్ నేను హోమ్ మీటింగ్స్‌కెళ్ళిన అక్కడ. కాకపోతే హోమ్ మీటింగ్స్‌కెళ్తున్నా. కాకపోతే అంత రిజల్ట్స్ నాకేమొస్తలేవు. ఎళ్తున్నా. కాకపోతే ఎవరో ఒకరు దొరకకపోతారా వీళ్ళ దాంట్లో అని జెప్పేసి అట్లా కన్సిస్టెన్సీ‌గా నేను కంటిన్యూయస్‌గా వెళ్తున్నప్పుడు, అందులో ఒక కిరాణ్ షాప్‌కి అబ్జర్వ్ చేసిన వీళ్ళని పరిచయం చేసుకోవాలని జెప్పేసి, అట్లా ఒక ఫిఫ్త్ టైమ్ బోయి నేను కిరాణ్ షాపు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గూడా కిరాణ్ షాపే. టైలరింగ్ జేస్తారు, కిరాణ్ షాప్ 2 వాళ్ళనే. వాళ్ళకిద్దరు ఆడపిల్లలు. ఎలాంటి ఏమి లేవంటే కనీసం ఉండడానికి గూడా ఇల్లు లేదు. ఎలాంటి ల్యాండ్స్ గాని అవన్నీ ఏవి లేవు. అంటే పరిచయం చేసుకున్నాక చెప్పిర్రు. ఇవన్నీ మీకెట్లా తెలుసు మేడం అంటే, పరిచయం చేసుకున్నాక మేము జర్నీ చేస్తున్నప్పుడు చెప్పిర్రు. ఎందుకో వాళ్ళని చూస్తే నాకు ఈళ్ళని ఖచ్చితంగా నేను తీసుకురావాలి వెస్టీ‌లకి అనిపిచ్చింది. అట్లా చిన్నగా పోయి పరిచయం చేసుకొని, అక్క ఇగో ఇది ఇట్లుంటది బిజినెస్ అని చెప్పి, ఇక్కడనే మీటింగ్ ఉంటది. ఒకసారి ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి, చిన్నగా ఫాలో అప్ చేసి ఒక మీటింగ్‌కొచ్చి కూర్చుంది. మీటింగ్‌కొచ్చి కూర్చున్న తర్వాత ఈరోజు ఫుల్ టైమ్ వచ్చిన కిరాణా షాప్ గూడా అవన్నీ గూడా తీసేసి, వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని గూడా హాస్టల్‌లో ఏసి ఇప్పుడు ఇది జేస్తున్నారు. వాళ్ళ నుంచి చాలా అంటే చాలా మంచి టీమొచ్చింది నాకు. దాదాపు 20,000 పీవీ ఇవాళ. అట్లా అట్ల నుంచి ఒక టీమ్ తీసుకొచ్చుకున్నా. ఇంకొకటి అంటే మా మమ్మీ రిజల్ట్స్ చూసి మా విలేజ్ ఆమె అంటే మా విలేజ్ ఆమె కూతురు. అంటే అటు మల్కాజ్‌గిరి అనే ఒక ప్లేస్ ఉంటది. అక్కడుంటది తను. మా మమ్మీ రిజల్ట్స్ చూసి అంటే మన ప్రతి ఒక్క వెస్టీజియన్ ఇంట్లో ఏముంటాయి సప్లిమెంట్స్ గాని, ప్రొడక్ట్స్ గాని ఎవరైనా చూడంగానే ఇట్లా కనిపించేటట్టు పెడతాం సప్లిమెంట్స్ అయితే. అట్లా నేను సెల్ఫ్‌లో పెట్టినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న డబ్బాలున్నాయిరా! ఇవన్నీ ఏంటివి అని అడిగిందామె. అంటే మమ్మీకి ఇట్లా ప్రాబ్లమ్ ఉండే గదక్క! ఇట్లా యూజ్ చేసినాం తగ్గింది అని జెప్పి ఇట్లా చిన్నగా మాట్లాడినప్పుడు నాకు గూడా థైరాయిడ్ ఉందిరా తగ్గుతదా అని అడిగిందామె. 100 ఎంజీ ఏమంటారు టాబ్లెట్ ఏస్తది తను. అట్లా తగ్గుతదక్క అని జెప్పినప్పుడు అట్లా ఒక 4 మంత్స్ కంటిన్యూయస్‌గా మన థైరాయిడ్‌కి సప్లిమెంట్స్ యూజ్ చేసింది మనవి. 100 ఎంజీ ఉన్నది కాస్త ఒక 4 మంత్స్‌ల టోటల్‌గా జీరో అయ్యింది. జీరో అయినప్పుడు "అక్క నీకు తగ్గింది గదా! మంచి రిజల్ట్స్ వచ్చింది గదా! నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా చెప్పు" అంటే, "నాకెవ్వరు తెలవదమ్మ. నేనెవ్వరికి జెప్పను. నేను బిజినెస్ జెయ్యను. ఓన్లీ ప్రొడక్ట్‌లు యూజ్ చేసుకుంటా" అని జెప్పిన నీకు ఫస్టే అని జెప్పింది. అంటే, "సరే చేసుకుంటాం అక్క. మీ ఇంటి చుట్టుపక్కల ఒక 4 ఇళ్ళు నీకు తెలుసా?" అని అడిగిన. 4 ఇండ్లు తెలవనోళ్ళు ఎవరు ఉండరు గదా! 4 ఇండ్లు నీకు తెలుసా? అంటే తెలుసు అన్నదామె. ఆ 4 ఇండ్ల వాళ్ళనే కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు టైం తీసుకొని, నేనొస్తా అని చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఇంటట్లేదు అని చెప్పేసి మనం ఎట్లైనా ఇనం. వెస్టీజోళ్ళం పట్టినమంటే వదలం గదా! అట్లా ఒక అంటే 4 హౌసెస్ వాళ్ళని కూర్చోబెట్టింది తను. అట్లా ఒక 5, 6 మంది కూర్చుంటే 5, 6 మందిలో ఒక్క మేడం సుజాత మేడం అని చెప్పేసి. తను
మీ సేవలో ఊడ్చి, తూడ్చే వర్క్ చేస్తది. మధ్యాహ్నం వరకు ఆ వర్క్ చేసి, మధ్యాహ్నం నుంచి టైలరింగ్ చేసేదనమాట. అంటే 2 వర్కులు చేసేది. ఎందుకంటే ఇన్‌కమ్ కోసం ప్రతి ఒక్క వ్యక్తికి వర్క్ ఇయ్యడం. అట్లా ఒక 2 పనులు చేసేది. అట్లా టైలరింగ్ ఒక 22 ఇయర్స్, 23 ఇయర్స్ చేయడం వల్ల తనకి నరాల వీక్‌నెస్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అట్లా హాస్పిటల్‌కి ఆల్రెడీ ఎళ్తుందామె ఖర్చు పెడుతుంది. ఒక 3,00,000 వరకు ఖర్చు పెట్టిందంట అప్పటి వరకే. అంటే మేము హోమ్ మీటింగ్ చేసినప్పుడు ఆమె లెవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుందనమాట. అంటే ఆమెకి లెవ్వడానికొస్తలేదు. నార్మల్ అంటే మనకు రియాలిటీ తెలవదు గాబట్టి, ఇంతగనం గిట్ల చేస్తుందేంది ఈమె లెవ్వడానికి అట్లా అనుకున్నాం మేము. నేను, జొత్తక్క ఇద్దరం ఎళ్ళాం. ఇంతగనం ఇట్లా చేస్తుందేందక్క ఈమె అని ఇట్లా నార్మల్‌గా మాట్లాడుకున్నాం. కాకపోతే ఆమె ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా కూర్చున్న దగ్గర నుంచి లెవ్వడానికి అసలు ఎంత టైం అంటే అంత టైం తీసుకుంది. హాఫ్ అన్ అవర్ తీసుకుంది. ఆమెకి మేము "అక్క ఏమైంది? ప్రాబ్లమ్ ఏంది? ఎందుకు అట్లా లెవ్వలేకపోతున్నావు" అనంటే, "ఇట్లా నరాల వీక్‌నెస్ ఉందిరా కూర్చుంటే లెవ్వడానికి రాదు" అని జెప్పి అట్లా చెప్పింది. తన ప్రాబ్లమ్ జెప్పింది. మా మమ్మీ రిజల్ట్స్ నేను జెప్పిన అక్కడ. ఆ రిజల్ట్స్ విని ఆమె "నాకు గూడా ఏమన్నా ఉంటాయా అమ్మ" అంటే, "ఉంటాయి అక్క" అని జెప్పినాం. అట్లా ఓన్లీ వంట నూనె, ఫ్లాక్స్ ఆయిల్, టీ పౌడర్ ఈ 3 ప్రొడక్ట్‌లు ఇప్పించినాం. ఒక 6 మంత్స్ తను యూజ్ చేసుకొని తనకు రిజల్ట్స్ వచ్చింది. చదువు ఏమి రాదామెకి. ఆమె ఆమె అంటే ఆమె పేరు తప్ప ఇంక మిగతాదేం రాదు. 6 మంత్స్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని రిజల్ట్స్ వచ్చిన తర్వాత, "అక్క నీకు తెలిసిన వాళ్ళుంటరు గదా! వాళ్ళని పరిచయం చెయ్యు. ఇట్లా ఒక మీటింగ్‌కి రా" అంటే, "నాకు చదువు రాదమ్మా. నేనేం జేయను. నాకొద్దు ఈ బిజినెస్ ఇవన్నీ. కాకపోతే నా వరకు నేను ప్రొడక్ట్‌లు యూజ్ చేసుకుంటున్నా. బాగున్నాయి" అని చెప్పిందామె. అంటే బాగున్నాయి ఓకే. కాకపోతే ఆహ్, ఒకసారి ఒక మీటింగ్‌కి రా అక్క అంటే, "నాకు ఏం తెలవదని" చెప్పింది. సరే నీకు తెలవకపోయినా సరే మాతోని రా అని చెప్పి, చిన్నగా ఆమెతోని "అక్క తిన్నావా? ఏంటి?" అని చెప్పి చిన్న చిన్నగా రిలేషన్‌షిప్ బిల్డ్ చేస్తూ ఆమెను ఒక మీటింగ్‌కి తీసుకొచ్చి కూర్చోబెడితే, ఒక వన్ డే ట్రైనింగ్‌లో కూర్చోబెడితే, ఈరోజు తన నుంచి చాలా అంటే చాలా మంచి టీమొచ్చింది. తన అండర్‌లో ఒక ఆశా వర్కరు, ఈరోజు ఆశా వర్కర్ జాబ్ రిజైన్ చేసి చేస్తుంది. ఆమె 5 ఇయర్స్ ఆశా వర్కర్ చేస్తే 9,900 5 ఏళ్ల సర్వీస్‌ల 9,900 అదే వెస్టీజ్‌లో 8 మంత్స్ పార్ట్ టైమ్ చేస్తే 43,000 చెక్ తీసుకొని తను ఈరోజు ఆశా వర్కర్‌గా రిజైన్ చేసేసి వెస్టీజ్ ఫుల్ టైమ్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన కదా! సుజాత మేడం అని చెప్పేసి తను 45,000 తీసుకుంటుంది. అంటే ఎలాంటి చదువు గాని, ఏ ఎడ్యుకేషన్, ఏ స్కిల్స్ లేవు. కాకపోతే గుడ్డిగా మమ్మల్ని నమ్మింది. "అక్క నీకు తెలిసిన వాళ్ళని మాకు చెయ్యు. మేము జేస్తాం" అని జెప్పి తనకి సపోర్ట్ జేసుకుంటా పోతే ఈరోజు 45,000 ఇన్‌కమ్ తీసుకుంటుంది. ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా. అట్లా వాళ్ళ నుంచి ఒక మంచి టీమొచ్చింది. ఇంకొకటి ఆహ్, సారీ లీడర్స్ కాలొచ్చింది. ఇంకొక టీమేంటంటే, అంటే మన వాళ్ళకి మనం మీటింగ్ విన్న ఇమ్మీడియేట్‌గా చెప్తాం. అంటే ఫస్ట్ మా వోళ్ళే జాయిన్ గావాలి. ఫస్ట్ మా వోళ్ళే నా కింద పైనుండాలని జెప్పి. కాకపోతే ఇంటరా అంటే ఎవ్వరు గూడా ఇనరు. అది మీకు దెలుసు, నాకు దెలుసు, ప్రతి ఒక్క వ్యక్తికి దెలుసు. కొంతమందొస్తారు. కాకపోతే చాలా మంది రారు బిజినెస్‌కి. మన అనుకున్న వాళ్ళు. కాకపోతే నాకు గూడా ఎవ్వరు రాలేరు. మా సిస్టర్‌కి అంటే మా డ్యాడీ వాళ్ళ అక్క కోడలికి నేను చెప్పిన. చెప్పినప్పుడు "మనిషా ఇవన్నీ బావ వద్దంటడు, తిడతడు" అని జెప్పి ఇట్లా నెగెటివ్స్ చెప్పిందామె. చెప్పినప్పుడు "సరే అక్క" అని చెప్పిన. కాకపోతే నాకేం ఇన్‌కమ్ లేనప్పుడు చెప్తా మాట్లాడినా. నాకొక 28,000 వచ్చినప్పుడు నాకొక 28,000 వస్తుందక్క ఇప్పుడని మళ్ళీ తనకి వాట్సాప్ జేసిన చెక్కు. అప్పుడు తను రిసీవ్ చేసుకొని అప్పుడొక మీటింగ్‌కొచ్చి విన్నది. ఆమె నుంచి ఈరోజు మా సిస్టర్ ఔట్ ఆఫ్ సిస్టమ్. అంటే సిస్టమ్‌లో లేదు. తను బిజినెస్ చేయట్లేదు. కాకపోతే ప్రొడక్ట్‌లు యూజ్ చేస్తది. ఆమె ఒకే ఒక్క వ్యక్తిని పరిచయం చేసింది. ఒక హోమ్ మీటింగ్ పెడితే ఒక్క ఆమెనే ఒక ఇద్దరిని కూర్చోబెట్టింది. ఒక ఆమె అంటే పెద్దావిడామె. అంటే ఇంకొకామె ఒక విజయ మేడం అని జెప్పేసి. ఒక ఇద్దరిని కూర్చోబెడితే అందులో ఒక్కామె కనెక్ట్ అయింది. ఆ ఒక్కామెని పట్టుకొని నేను వర్క్ చేసుకుంటూ పోయి చిన్న చిన్నగా ఆమెతోని మీటింగ్స్ అటెండ్ చేపిస్తే, ఈరోజు తన నుంచి చాలా మంది డిపార్ట్‌మెంట్ మెంబర్స్ 100 మంది డిపార్ట్‌మెంట్ మెంబర్స్ ఉన్నారు నా అండర్‌లో. ఆ 100 మందిన 7 మంది ఇన్‌కమ్ ఎర్నర్స్ ఉన్నారు. 7 మెంబర్స్. డిపార్ట్‌మెంట్ మెంబర్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే నార్మల్‌గా పోలీస్ కాదు. కాకపోతే లోకల్ ఆర్మీ ఎట్లుంటరో వాళ్ళట్లా. 1,00,000 పైన 1,00,000 నియర్ బై 1,00,000 పైన ఉంటది వాళ్ళ ఇన్‌కమ్. అట్లాంటి వాళ్ళు గూడా దీన్ని పార్ట్ టైమ్‌గా టేకప్ జేసినారు. అట్లా ఒక 7 మెంబర్స్ ఆల్రెడీ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తుర్రు. ఆమె నుంచి చాలా మంచి టీమొచ్చింది. ఒక్కసారి గమనించండి. అంటే ఇప్పుడు నేను 4 టీములు జెప్పిన మీకు. ఈ 4 టీమ్‌లల్ల ఎవరన్నా నాకు దెలిసిన వాళ్ళున్నారా? మొత్తం గూడా అన్‌నోన్ పర్సన్స్. ఎవరినో ఒకరిని పరిచయం జేసుకోవాలి. ఏదో ఒకటి జెయ్యాలి. రీసెంట్‌గా ఒక బస్‌లో పరిచయం చేసుకొని తనని
3 మీటింగ్స్ అటెండ్ చేపించిన. ఫాస్ట్ ట్రాక్ 8% కూడా అయిపోయింది తను ఈ మంత్. ఇదే మంత్ లాస్ట్ మంత్ నాకు పరిచయం అయింది. 2 మీటింగ్‌ల కూర్చోబెట్టిన. ఫాస్ట్ ట్రాక్ 8% అయిపోయింది. నిన్న కూడా మళ్ళీ మీటింగ్‌కొచ్చింది తను. కావాలన్న కసి మనకుంటే ఎక్కడి నుంచో మనం పడే కష్టానికి దేవుడంటూ ఎక్కడి నుంచో ఒక కాడ నుంచి ఖచ్చితంగా మనకు టీమ్‌ని సృష్టిస్తాడు. అట్లా మనం జేసే వర్క్ మనం జేసుకుంటా పోవాలి. 100% ఒస్తది. రాకుండా ఉండదు. మనం 100% మన నుంచి ఎఫర్ట్ 100% ఇస్తే రిజల్ట్స్ గూడా 100% ఒస్తాయి. అట్లా చాలా మంచి టీమొచ్చి ఒక 40 మంది ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు నేను వెస్టీ త్రూ ఎంత సంపాదించిన అంటే 16,60,000 తీసుకున్నా. 15,00,000 60,000 ఎర్న్ చేసిన. మరి ఈ ఇన్‌కమ్‌తోని ఏం జేస్తున్నారు మేడం అంటే మనకి ప్రతి ఒక్కరికి అందరికి తెలుసు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికి గూడా. అంటే ఒక రూ. 1,00,000 చిట్టేస్తే ఒక 20 నెలలు కడతారు. 20 నెలలు కంటిన్యూయస్‌గా నువ్వు కడతనే రూ. 1,00,000 చిట్టి మనకిస్తాడాయన. కాకపోతే 20 నెలలు గాదు ఒక 5 నెలలు గట్టిగా కష్టపడి ఒక 1,10,000 సంపాదించి నా నుంచి ఫస్ట్ గిఫ్ట్ మా ఫాదర్‌కి తులంన్నర బంగారం చైన్ ఏసిన. ప్రెజెంట్ ఇన్‌కమ్‌తోని 11,00,000 చిట్టీలు కడుతున్నా. ఒక 20,000 మా డ్యాడీకి హ్యాండ్‌కిస్తున్నా మళ్ళీ. అంటే ఇంత చిన్న ఏజ్‌లో అంటే తులంన్నర బంగారం చైన్ చాలా చిన్నదనిపియొచ్చు మీకు. కాకపోతే అది నా కెపాసిటీకి చాలా పెద్దది. ఎందుకు అనంటే యాస్ ఎ స్టూడెంట్‌గా బయటెక్కడ పోయినా నేను ఎర్న్ చేశా అయితే అంత ఇయ్యలేను. నా ఖర్చులకు వరకే నాకు కూడా సరిపోతే తెలివని సిట్యుయేషన్‌ల ఒక ప్లాట్‌ఫార్మ్‌ని ఒక 5 మంత్స్ గట్టిగా కమిట్ అయ్యి వర్క్ చేసి ఒక 1,10,000 సంపాదించి నా నుంచి ఫస్ట్ గిఫ్ట్ మా ఫాదర్‌కది. ఏమి గూడా ఇయ్యలే. అట్లా ఈ రోజు అంటే ప్రతి ఒక్క దానికి గూడా కనీసం ఒక రూ. 10 పానీపూరి కొనాలన్నా, ఏదన్నా పెన్ను తీసుకోవాలన్నా ఒక 5, 10 కోసం గూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే స్టేజ్ మాదందరిది. అంటే ఎస్పెషల్లీ యూత్‌ది. మా అందరిది గూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే పొజిషన్. అంటే వాళ్ళు ఇన్‌కమ్ ఇయ్యకపోతే మేమేం జేయలేం అంతే ఇగ. సంపాదించలేం గాబట్టి ఏం జేయలేం గదా! కాకపోతే ఈ రోజు నా పేరెంట్స్ నుంచి నేను తీసుకునేది గాదు. ఈ రోజు నా పేరెంట్స్‌కి నేనిచ్చే స్టేజ్‌కొచ్చిన. అది వెస్టీజ్ పవర్. ఓకేనా? నెట్‌వర్క్ మార్కెటింగ్ పవర్ అది. ఇంకొకటి ఆహ్ ఈ 2025 డిసెంబర్‌కి పర్ మంత్ 4,00,000 తీసుకొని వర్క్ చేస్తున్నా. నేను చూస్తే చాలా చిన్నగుంటా. కాకపోతే 4,00,000 డ్రీమ్ చేసేంత కెపాసిటీ ఔట్ ఆఫ్ అయితే నాది గాదు. వెస్టీజ్‌లో ఉన్నా కాబట్టి అది సాధ్యం. ఓకేనా? 40 మంది ఇన్‌కమ్ తీసుకుంటారని చెప్పినా గదా! కష్టాలొస్తాయి, కన్నీళ్ళొస్తాయి, అన్నీ ఒస్తాయి ప్రతి ఒక్క వ్యక్తికి. కాకపోతే ఆ కష్టాలను, కన్నీళ్ళని చూసి అక్కడనే ఆగిపోతే లాస్ అయ్యేది మనకి మనమే. కాకపోతే అవన్నిటిని చూడకుండా ఎందుకొచ్చినావు వెస్టీజ్‌కి, ఏం తీసుకోవడానికొచ్చినావు అదొక్కటి గుర్తుపెట్టుకుంటే నిన్ను ఎవ్వరు ఆపరు. నువ్వెక్కడ గూడా ఆగవు. ఏదన్నా ఒక పర్పస్ అంటే గెలవాలి అంటే ఏదన్నా ఒక రీజన్ ఉంటేనే దాన్ని వర్క్‌ని ఆహ్, మంచిగా చేస్తాం. ఏది లేకపోతే చేసినాం, ఉన్నామా అంతే అట్లనే ఉంటాం. అంటే నార్మల్‌గా ఒక వ్యక్తి ఒక 20, 30,000 సంపాదించాలంటే ఒక 30,000 నువ్వు సంపాదించాలి అంటే ఆ 30,000 సంపాదించి నువ్వు ఏం జేస్తావో నీకు దెలుస్తే ఆ 30,000 సంపాదించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తావు. 30,000 సంపాదించి నువ్వు ఏం జేస్తావో నీకు దెలవకపోతే ఆ 30,000 సంపాదించడానికి ఇంట్రెస్టే మనం జూపియ్యం. అదే గూడా అట్లనే గూడా వెస్టీజ్‌లో అంటే రూ. 1,00,000 తీసుకోవాలి. ఇన్‌కమ్ నేను ఎర్న్ చేయాలంటే ఏదైనా ఒక పర్పస్ ఉంటే ఎక్కడ గూడా వదలవు. నాకేంటి పర్పస్ అంటే మా డ్యాడీకి మేమిద్దరమే కూతుర్లం, కొడుకులు లేరు. ఆ కొడుకు లేనన్న లోటుని నేను తీర్చాలి. బయట ఒకవేళ నేను జాబ్ జేస్తే ఒక 20, 30 వేలు వస్తాయేమో గానీ, ఆ 20, 30 వేలతో నేనున్న డ్యాడీ అన్న ఒక ధైర్యం మా ఫాదర్‌కి నేను ఇయ్యలేను. కాకపోతే అదే వెస్టీజ్‌లా ఒక 1, 2 ఇయర్స్ ఇన్‌కమ్ రాకపోయినా నిలబడితే మాత్రం ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు. ఆ ధైర్యం నేను మా ఫాదర్‌కి ఇయ్యొచ్చన్న ఒక కాన్సెప్ట్‌తోని నిలబడ్డా. ఒక కొడుకులు లేరు గదా! ఒక కొడుకుని నేనవ్వాలి. ఒక కొడుకుగా నేనుండాలి. నా బిడ్డ ఉంది అన్న ఒక ధైర్యంతోని మా డ్యాడీ ఉండాలని జెప్పేసి ఒక కాన్సెప్ట్‌తో వచ్చిన. ఇది నా పర్పస్. అంటే ఎన్నో కష్టాలొచ్చినాయి, కన్నీళ్ళొచ్చినాయి ఎవ్వరు గూడా వినలే. అంటే ఇట్లా సబ్బులు ఈ బుట్టలో పెట్టుకొని అమ్ముతారా మీరు అని జెప్పేసి చాలా మంది ఎగతాళి చేసిర్రు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు. నాకు బాబాయ్ అవుతారు వాళ్ళు. చేషిర్రు. కాకపోతే అవును బాబాయ్ అని జెప్పేసి సైలెంట్‌గా ఎళ్ళిపోయినా. కాకపోతే వాళ్ళతోని వాదించలే. మన ఎంఎస్ సార్ చెప్తాడు ఎప్పుడు గూడా వాదించొద్దు. సరే అని ఎళ్ళిపో. కాకపోతే నీ గెలుపుతోని సమాధానం వాళ్ళకి అని జెప్పేసి. అట్లా సైలెంట్‌గా ఎళ్ళిపోయినా. నాకు ఏం ఇన్‌కమ్ లేనాయన అప్పుడు అన్నాడాయన 82,000 స్టేట్‌మెంట్ చూపించిన. ఇప్పుడు ఎంత వస్తున్నాయంటే ఎక్కువ వాదించలేదు. కాకపోతే అడిగిండాయన. స్టేట్‌మెంట్ చూపిస్తే బాగుంది మమ్మీ చేసుకో అని ఇప్పుడు చెప్పిండాయన. అట్లా ఎంతోమంది ఎగతాళి చేషిర్రు. కాకపోతే ఎందుకు నేను వెస్టీజ్‌కొచ్చినా అన్న ఒక కమిట్మెంట్‌తో నేను మీటింగ్ అయిన ఫస్ట్ డేనే డిసైడ్ అయినా. మీటింగ్ ఇన తర్వాత బయటెక్కడ పోయిన ఆపర్చునిటీస్ అయితే లేవు. ఎందుకంటే ఏ మా పేరెంట్స్ గాని, మా బ్రదర్స్ గాని, మా చుట్టుపక్కల వాళ్ళు, మా రిలేటివ్స్ ఆల్రెడీ జాబ్ జేసే వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళు ఏం జేషిర్రో తెలుసు. ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. పేరెంట్స్‌ని ఇంట్లో చూస్తున్నాం గాబట్టి, అది గాదు లైఫు మార్చాలి.
అంటే ఈరోజు నా పేరెంట్స్ అగ్రికల్చర్ వర్క్ చేస్తారు. నేను చిన్నగున్నప్పటి నుంచి అదే వర్క్ చేశాను. అంటే ఆ కష్టాన్ని చూసుకుంటూ నేను పెరిగిన. సరే కొంచెం ఎంతో కొంత మనకు తెలివొచ్చింది. దాన్ని మార్చాలి. ఆ కష్టాన్ని గాదు, ఒకవేళ కొడుకుంటే అంటే ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు ఎవరైనా కొడుకులుంటే, వాళ్ళ పేరెంట్స్‌ని వీళ్ళు జాబులు చేసి వాళ్ళ పేరెంట్స్‌ని వర్క్ చేయకుండా ఆపేటోళ్ళు చాలా మందున్నారు. చూసుకో చేయకుండా చూసుకునే వాళ్ళు. అదే సిట్యుయేషన్‌లో నేనున్నా గదా! అవకాశం దేవుడిచ్చిండు. లేక లేదు గదా! ఒక అవకాశం అయితే దేవుడిచ్చిండు. దీన్ని నిరూపించుకోవాలని ఒక కాన్సెప్ట్‌తోని వర్క్ చేసుకుంటా పోతే ఈరోజు నెలకి 80,000 ఇస్తున్నా. ఇంకొకటి చాలా మందికి టీమొచ్చి పడిపోతది. కాకపోతే టీమొచ్చి పడిపోయినప్పుడు నెగెటివ్‌గా బిజినెస్ అనేది ఆప్ జేయకుండా ఎందుకు పడిపోయింది? దానికొక రీజన్ దెలుసుకొని మళ్ళీ మనం ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటే మాత్రం 100% ఎళ్తది. నాకు గూడా వచ్చిన వితిన్ 6 మంత్స్‌లో ఒక 15,000 పీవీతోని ఒక లెగ్‌ని క్రియేట్ జేసుకున్నా. చాలా మందికి టాప్ మోస్ట్ లీడర్స్ అందరికి తెలుసు. "ఎట్లా ఇంత చిన్నగున్నవురా నువ్వెట్లా చేసినావు?" అని చాలా మంది నన్ను క్వెషన్ ఏసిర్రు. తెలవదు. వస్తుంది పోయినంతే. అందరూ 100, 100 పీవీ సీఎన్‌సీలు అట్లా ఒక 15,000 పీవీ క్రియేట్ జేసినాం. క్రియేట్ చేసిన తర్వాత సిల్వర్‌లు, గోల్డ్‌లు, ఎల్‌ఓబీలు తీసుకొని గూడా సైలెంట్‌గా ఇంట్లో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ గూడా సెటిల్డ్ ఫ్యామిలీస్. వాళ్ళ కూతుర్లు అమెరికా, ఆస్ట్రేలియా ఇట్లుండేటోళ్ళు. వీళ్ళందరూ గూడా టైమ్ పాస్. అంటే నార్మల్‌గా ఇంట్లో కూర్చుంటారు గదా! అట్లా జేషిర్రు. కాకపోతే కొంచెం మీటింగ్స్ అటెండ్ అవ్వలేదు. సిస్టమ్ ఏందో దెలవదు. క్లారిటీ ఏందో దెలవదు. ఉన్నవాళ్ళు ఎంతోమంది స్వెటిల్డ్ ఫ్యామిలీస్ గూడా చాలా మంది బిజినెస్ చేస్తున్నారు. కాకపోతే అర్థం అవ్వాలి. సిస్టమ్ ఏంది అని అర్థమవుతే వదలరు. అట్లా మీటింగ్స్ అటెండ్ అవ్వమంటే వాళ్ళన్ని రీజన్స్ చెప్పేటోళ్ళు. అట్లా మీటింగ్స్ అటెండ్ చేపియలే. సీఎన్‌సీలు చేసినాం. 4 మంత్స్ గట్టిగా చేసిర్రు బిజినెస్. నన్ను మొత్తం హైక్‌లో పెట్టిర్రు. కింద పడేసిర్రు. ఓకేనా? 15,000 పీవీ జీరో అయిన తర్వాత నేను బిజినెస్‌లో ఉండాలా, పోవాలా అని నేననుకున్నా. అంటే ఇంత చిన్న ఏజ్‌లో ఇంత రిస్క్ తీసుకొని ఎండనక, వాననకుండా ఇంత సర్వీస్ ఇస్తే వీళ్ళకి 15,000 పీవీ క్రియేట్ చేసి జీరోకయ్యింది. వెస్టీజ్ నాకొద్దు అనిపించిందిగ. ఇగ ఎంత కష్టపడ్డా నాకొద్దు ఈ వెస్టీజే వద్దు పో అనిపిచ్చింది. అట్లా చాలా అంటే చాలా బాధపడ్డా నేను. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి బాధ అనిపిస్తది గదా! అట్లా బాధపడ్డా. కాకపోతే జ్యోతక్కని, పాండే సార్‌ని, బిబి మేడంని ఒకరోజు ఉప్పల్ స్టోర్‌లో టైమ్ అడిగిన. అంటే ఒక 30 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ నాకు టైమ్ ఇయ్యండి. మీటింగ్ ఏం గాదు. నేనే మాట్లాడాలి మీతోని అని జెప్పి ఒక 30 మినిట్స్ టైమ్ అడిగిన తర్వాత 30 మినిట్స్ టైమ్ ఇచ్చిర్రు వాళ్ళు. అంటే చాలా ఏడ్చిన నేను స్టోర్‌లో కూర్చొని. ఇంత చిన్న ఏజ్‌లో అంత కష్టపడి నేను టీమ్‌ని ప్రమోట్ అంటే మంచిగా బిల్డ్ చేసుకుంటే కొలాప్స్ అయిపోయింది ఇవాళ అని చెప్పేసి చాలా ఏడ్చిన. ఏడిస్తే పాన్ సార్ ఒక్కటే అన్నాడేంటంటే, "మనిషి నిలబడాలి వెస్టీజ్‌లో" అని చెప్పేసి. నిలబడాలి అంటే చాలా కోపమొచ్చింది నాకు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి మనకనిపిస్తది. నిలబడాలి అంటే చాలా కోపమొస్తది. నార్మల్‌గా చిన్న చిన్న అంటే బ్రాంజ్ 12% సిల్వర్ లీడర్స్‌కి. నిలబడాలి అంటే. అట్లా నాకు గూడా చాలా కోపమొచ్చింది. నేనింత ఎమోషన్‌లో ఉంటే నువ్వు నిలబడు అని ఒకే ఒక పదంతోని ఇట్లా ఆపేసినవేంది సార్ అని సార్ మీద నేను కొంచెం ఫైర్ అయినా. అవుతే కుర్చీలో కూర్చున్నామని లేచి నిలబడ్డా. నిలబడ్డా కదా సార్ ఇప్పుడు చెప్పండి అని జెప్పేసి. అట్లా గాదురా కూర్చో అని జెప్పి పాన్సారు నిలబడాలిరా అన్నీ ఒస్తాయి. కాకపోతే ఒక 1 ఇయర్ నాకు టైమ్ ఇయ్యి మనిషా. 1 ఇయర్ తర్వాత 100% అని జెప్పి సక్సెస్ చేయడానికి బాధ్యత మాది అని జెప్పిండు సారు. ఆ రోజు అంటే అంతకంటే ముందు ఒక మెంటర్‌ని చూజ్ చేసుకోండి. మనం సక్సెస్ అవుతాం. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా గైడెన్స్ త్రూ ఫాలో అవ్వండి అంటే అప్లయన్స్ చెప్పేది గదే, మెంటర్స్ చెప్పేది. అందరూ చెప్పేది గదే. వీళ్ళు చెప్తే వచ్చిన పట్టు అన్న ఒక అంటే యూత్‌ం గాబట్టి అట్లా కమెంట్స్ చేసుకున్నాం. ఎందుకు మెంటర్ అనుకున్నాం. కాకపోతే ఆ రోజు అంటే ఆ విషయం జరిగిన తర్వాత పాన్ సార్‌కి ఒక్కటే మాట నేనేం జెప్పినంటే, "సార్ నేను మిమ్మల్ని మెంటర్‌గా చూజ్ చేసుకుంటున్నా. మీరు ఏం జెప్తే అది ఇంప్లిమెంటేషన్ చేయడానికి 100% నేను రెడీగున్నా. ఏదన్నా నేను రాంగ్ వేలో పోతే "మనిషా ఇది గాదురా ఇది" అని జెప్పేసి కొట్టే బాధ్యత, తిట్టే బాధ్యత మీకుంది సార్. ఆ రెస్పాన్సిబిలిటీ మీకుంది. కాకపోతే నన్ను సక్సెస్ జేయడానికి నేను సక్సెస్ అవ్వడానికి మాత్రమే ఈ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చినా అని జెప్పి చెప్పినప్పుడు ఒక 1 ½ ఇయర్ బ్యాకు ఆ కమిట్మెంట్ మాట తీసుకొని ఒక జీరో ఉన్న వ్యక్తిని ఈరోజు నన్ను ఒక 88,000 లీటర్‌గా నన్ను సార్ నిలబెట్టిండు. నేను జెప్పేదేంటంటే మన అప్లయన్స్ ఏవైతే చెప్తున్నారో అది 100% వినండి. విని ఇంప్లిమెంటేషన్స్ చేస్తే మనకర్థమవుతది. అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చెప్తున్నారేమో అనుకోకుండా వాళ్ళు అనుభవించి వాళ్ళు కింద పడ్డరు. ఆ వాల్యూ ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి మనం కింద పడకుండా చూసుకోవడానికి మనకొక అప్‌లైను గైడెన్స్ ఇస్తాడు. ఆ గైడెన్స్ కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి ఒక రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు. అంటే మేము గూడా అట్నే అర్థం చేసుకున్నాం. కాకపోతే అనుభవించినాం గాబట్టి అనుభవం అయ్యింది. ఆహ్, గుడ్డిగా ఫాలో అవ్వండి. ఒక మెంటర్‌ని చూజ్ జేసుకోండి. తను ఏం జెప్తే అది ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగుండండి మీరు. ఈరోజు ఎన్నో బాధ్యతలు మాకు పాన్ సార్ అప్పచెప్తాడు. కొన్ని సంబంధం ఉన్నా, సంబంధం లేకపోయినా చేస్తాం. ఎందుకంటే సార్ చెప్పిండు చెయ్యాలంతే.
ఇంక నేను జెయ్యను. నాకట్లుంది, ఇట్లుంది. నో అవన్నీ సాకులు నో. పని పక్కన పెట్టి గూడా అది జేయడానికి నేను రెడీగుంటా. ఎందుకంటే నేను మాటిచ్చిన, కమిట్మెంట్ ఇచ్చిన. ఆ కమిట్మెంట్ త్రూ ఈరోజు ఎంతో కొంత చిన్న సక్సెస్ నేను తీసుకున్నా. ఇంకొంచెం నేను ముందుకెళ్ళాలి. ఇంకొంచెం నేను పెద్ద సక్సెస్ తీసుకోవాలంటే 100% ఇంప్లిమెంటేషన్స్ చేస్తేనే వస్తాయి. అంటే ఒక మెంటర్ లేకుండా అప్లయన్స్ చెప్పింది ఇనకుండా పైకి లేచి కింద పడ్డా. తెలుసు. ఆల్రెడీ ఒక కింద పడ్డాం. ఒకసారి ఎక్స్‌పీరియన్స్ ఉంది. మళ్ళా నేను అట్నే చేస్తా అంటే మళ్ళా కింద పడతాం. మననెవరు గూడా రిసీవ్ చేసుకోరు. కాబట్టి అనుభవంతోని చెప్తున్నా గదా! ఇందామని జెప్పేసి గుడ్డిగా ఇంప్లిమెంటేషన్స్ చేసుకుంటా పోతే ఈరోజు ఈ రిజల్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తికొస్తాయి. కాకపోతే వెస్టీజ్‌కి నువ్వెందుకొచ్చినవు? ఏం తీసుకోవడానికొచ్చినవు? అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఎన్ని నెగెటివ్స్ వచ్చినా ఎవ్వరు ఏమన్నా బిజినెస్ నాపర్ పర్పస్. ఒక పర్పస్ పెట్టుకోండి. దాన్ని మాత్రమే చూడండి. ఇంక ఏది గూడా చూడొద్దు. నాకు పర్పస్ ఏంటంటే మా పేరెంట్స్. వాళ్ళు చేసే కష్టాన్ని నేను మార్చాలి అని జెప్పేసి ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ఏమొచ్చినా పట్టుకున్నా. మరి మీ పర్పస్ ఏంటో మీరు జేసుకోండి. ఈరోజు ఏ రెస్పాన్సిబిలిటీస్ గాని, బాధ్యతలు గూడా ఏవి గూడా మాకు లేవు. ఏ బాధ్యతలు లేవుగా, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా మేమింత కమిట్మెంట్‌గా వర్క్ చేస్తున్నప్పుడు, మరి మీ అందరికి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు చాలా మందికి మీకున్నాయి. అంటే చాలా మంది పెద్దవాళ్ళున్నారు జూమ్‌లో. మరి మీకన్ని బాధ్యతలున్నాయి గదా! మీరెంత కమిట్మెంట్‌గా వర్క్ జేయాలి. టైమ్ వేస్ట్ చేయకుండా పోయిన టైం మళ్ళీ రాదు. ఇప్పుడు నేను ఈ నిమిషం గూడా తిరిగి మళ్ళీ రాదు. అంటే ఒక 8 నెలలు టైమ్ వేస్ట్ చేస్తే జోతక్క జీరో ఉన్నప్పుడు నాకు ప్లాట్‌ఫార్మ్ జెప్తే జోతక్కకు ఒక 40,000 వచ్చినప్పుడు నేను రియలైజ్ అయ్యెళ్ళిన. ఇప్పుడు జోతక్క ఇన్‌కమ్ ఏందంటే 2,35,000 పర్ మంత్. నాకెంత అంటే 88,000. ఎంత డిఫరెన్స్ ఉందో జూసుకోండి. ఒక 8 నెలలు టైమ్ వేస్ట్ చేస్తే. టైమ్ వేస్ట్ చేయకుండా వచ్చిన టైంని యూజ్ చేసుకొని ఎంతోమంది జాయిన్ అయ్యి చేస్తాంలే, చేస్తాంలే, చూద్దాంలే అనుకుంటా టైమ్ వేస్ట్ చేసుకుంటూ ఎళ్తున్నారు. కాకపోతే టైమ్ వేస్ట్ చేయకుండా మంచి కమిట్మెంట్‌తోని వర్క్ చేయండి. ఉన్న టైంని యుటిలైజ్ చేసుకోండి. నాకీ అవకాశం ఇచ్చిన టీమ్ అందరికి కూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్ ప్రతి ఒక్క లీడర్ గూడా థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. కొండేపు టీమ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. ఎందుకంటే అడగగానే చాలా బిజీ షెడ్యూల్‌లో కూడా మాకు టైమ్ ఇచ్చారు. మీ జర్నీ మాకు చాలా అంటే మాకు చాలా హెల్ప్ అవుతది మేడం. మాకు గాని, మా టీమ్ గాని. దీని ద్వారా మంచి మీరేదైతే చెప్పారో, మీరేదైతే మీ జర్నీలో ఎదుర్కొన్నారో, అది మేము మా జర్నీలో జరగకుండా చూసుకుంటూ మంచి రిజల్ట్ అనేది తీసుకుంటాం మేడం. థ్యాంక్ యూ. చిన్న వయసులోనే మంచి సక్సెస్ తీసుకొని ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ 2 రాష్ట్రాల్లో మేడం మేము ఏ హోమ్ మీటింగ్‌కెళ్ళినా గూడా మీ పోస్టర్ గాని, మీ చెక్ గాని చూయించకుండా బయటికి రావు మేడం. అందరికి స్ఫూర్తినిచ్చారు. ఈ చిన్న వయసులో మంచి సక్సెస్ తీసుకొని చాలా మందికి స్ఫూర్తినిస్తూ, చాలా మందికి అండగా ఉంటూ, చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నారు మేడం. వన్స్ అగైన్ థాంక్ యూ. మీరు డిసెంబర్‌కి ఏదైతే గోల్ పెట్టుకున్నారో, ఆ గోల్ త్వరగా రీచ్ అవ్వాలని కొండేపు టీమ్ తరపున అందరం ఆశిస్తున్నాం మేడం. వన్స్ అగైన్ థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మనీషా మేడం. సార్ గుడ్ మార్నింగ్. చాలా ఇన్స్పైర్‌గా ఉన్నారు. మీ వాయిస్ గాని మేము ఆల్రెడీ బూట్ క్యాంప్‌లో చూసినప్పుడు మా కొండేపు టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్క లేడీ లీడర్స్ అయితే ఎస్పెషల్లీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. సో అందుకనే మేము రిక్వెస్ట్‌గా జూమ్ అడగగానే నిజంగానే మీరు బిజీ స్కెడ్యూల్‌లో ఉంటారు. ఎందుకంటే ఇంత పెద్ద టీమ్ రన్ అవుతున్నప్పుడు. బట్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఒక గొప్ప మైండ్ సెట్ మీది కాబట్టే మాకు అడగగానే జూమ్ ఇచ్చారు మేడం. అందుకు థాంక్ యూ వన్స్ అగైన్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నిజంగానే మీరు చాలా చిన్న వయసు. ఇప్పుడైతే పెద్దగా బాధ్యతలు లేవు, అవసరం కూడా లేదు మీరు అనుకుంటే. బట్ మీరేమనుకున్నారంటే నేను ఒక కొడుకుగా ఉండాలి. నా తండ్రికి ఇప్పుడు కొడుకులు లేకపోయినా గాని నేను అది రీఫిల్ చేయాలి. నేను దాన్ని ఓవర్‌కమ్ చేయాలి. ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అని ఒక పర్పస్ పెట్టుకున్నారు మేడం. ఆ పర్పస్ ఉంటే మీరన్నట్టు నిజంగా ఏది కనపడదు. ఇప్పుడు మీ రిలేషన్ ఎవరు లేరు. ఎక్కడా కూడా నెట్వర్క్ నాకు లేదని భయంతో కాకుండా ఎక్కడికెళ్ళినా నెట్వర్క్ క్రియేట్ చేయగలను ఒక మైండ్ సెట్ డిసైడ్ అయ్యారు కాబట్టి మీరు వెళ్ళిన దగ్గరల్లా కూడా కరెక్ట్ చెప్పాలంటే మీరు వాళ్ళకి లైఫ్ ఇస్తున్నారు. ఆ మైండ్ సెట్ వెళ్ళారు కాబట్టి నిజంగా వాళ్ళ లైఫ్‌లు చేంజ్ అని తద్వారా మీరు అనుకున్న డ్రీమ్స్ కూడా చాలా త్వరగా ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు మేడం. అందుకని హ్యాపీ మేడం. రెండోది ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఎక్కువ మంది నెగెటివ్స్ వస్తుంటాయి. ఆ నెగెటివ్స్ వచ్చినప్పుడు మనం మెంటర్ గాని లేదంటే అప్లైనర్స్‌తో గాని ఎక్కువ మాట్లాడాలి. ఎందుకు సార్ అంటే, మనకి ఎనకుండి ఏం చెప్పరు వాళ్ళు. జస్ట్ ధైర్యం నేనున్నాను మనిషా నువ్వెళ్ళు. ఒక్క 1 ఇయర్ టైమ్ ఇయ్యి. ఆ మాట ఒక మాటకుంది పవరు. ఆ మాట పాండు సార్ మాట పట్టుకొని మళ్ళా మీరు రీఫిల్ అయ్యి అగైన్ అండ్ అగైన్ మీరు చేసే పని చేయటం ద్వారా ఈరోజు యూత్ ఐకాన్‌గా మిగిలారు మేడం. 2 రాష్ట్రాల్లో మీకు తెలీదు మీకెంత ఫేమ్ ఉందో. మేమైతే రవి సార్ చెప్పినట్టు
ప్రతి మీటింగ్ లో మనీషా మేడం డిగ్రీ స్టూడెంట్ గా ఉన్నప్పుడే వెళ్ళింది. ఎంత ఇన్కమ్ తీసుకుంటాం మీకేమి. సో ఇలా ఇన్స్పైర్ చేస్తా ఉన్నాం మీ ఫొటోస్ కానీ మీ చెక్స్ చూపించి. అంత తరపున కోండేపి తిరుమించి ఒకసారి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు ఏదైతే అనుకున్నారో డ్రీమ్స్ అన్ని కూడా త్వరగా ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా చిన్నదాని కాబట్టి ఆశీర్వదిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ రవి సార్. 1-2 క్వశ్చన్స్ మేడం. ఆల్రెడీ మీరు చెప్పారు అండ్ రిపీట్ చేయడానికి. యాక్చువల్గా మీకు నెగిటివ్స్ వచ్చినాయి మేడం స్టార్టింగ్ లో. ఆ నెగిటివ్స్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అసలు ఎందుకు ఇది లేడీ కదా, చిన్నపిల్లవు కదా, మనకి ఎందుకమ్మా అని ఇంట్లో డాడీ కానీ మమ్మీ కానీ బ్రదర్స్ కానీ ఎవరు సజెషన్ ఇవ్వలేదా మేడం మీకు? సార్ ఇంట్లో వాళ్ళు మీరు ఇక్కడ ఈ బిజినెస్ అని చెప్పినప్పుడు ఇది తిరిగేది కదంటమ్మా, నువ్వు చదువుకుంటున్నావు, స్టూడెంట్ గా ఉన్నావు, మనకెందుకు ఇవన్నీ కూడా అని ఇంట్లో ఎవరు మీకు సపోర్ట్ చేశారా, వద్దని చెప్పారు మేడం స్టార్టింగ్ లో? అందరు వద్దని పెట్టాలి సార్, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు కదా. ఎక్సలెంట్ మేడం. అప్పుడు మీరేం చెప్తున్నారు? కాకపోతే మీటింగ్స్ ఇన్నది నేను, సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది చూసింది నేను, చిన్న పొజిషన్ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను గెలవాలని ఒక కాన్సెప్ట్ తోని రన్ చేసిన. ఎక్సలెంట్ మేడం. లేడీ అమ్మ అంత అబ్బాయిలు చేసే పని, నువ్వు అమ్మాయి కదా, నీకెందుకు ఈ టైము తిండి లేకుండా చిన్న వయసు. చెక్స్ అంటే తొందరగా అయితే టీం బిల్డ్ అవ్వదు, ఇట్లా ఎన్నో వచ్చినాయి. కాకపోతే ఒక 8 months 1 year వరకు కూడా ఏ చెక్కు లేకపోయినా వర్క్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసినాం, టీముని బిల్డ్ చేసుకున్నాం. ఈరోజు కన్సిస్టెన్సీగా ఎవ్రీ మంత్ 80+ తీసుకుంటున్నాం, 80 తగ్గకుండా వస్తుంది. అడ్డే కూడా ఈరోజు ఏం కనిపించట్లే. 8 నెలలు టీం రాలేదు మీకు? 8 నెలలు, ఒక 1 year బిలో వరకు కూడా ఎలాంటి చెక్స్ లేవు. వచ్చింది పడిపోయింది, దాదాపు ఒక 8 months వరకు ఎలాంటి చెక్ లేదు. మీరు అయినా మీటింగ్కి వెళ్ళేవాళ్ళ మేడం అప్పుడు? కంటిన్యూస్ ఏ రోజు మీటింగ్ నేను ఆపలేదు, కంటిన్యూస్ వెళ్ళిన. ఎట్లాంటి మీటింగ్స్ లేకపోయినా, నాకు కలిసే వాళ్ళు ఎవ్వరు లేకపోయినా, నార్మల్ గా మనకి డిఎల్సిపిస్ ఉంటాయి కదా, అందులో కూర్చొని ఎవరినో ఒకరిని ఫాలోఅప్ చేసేదాన్ని. ఏ రోజు కూడా నేను ఇంట్లో లేను. వెస్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఏ రోజు కూడా ఒక 3 days కన్సిస్టెన్సీగా కంటిన్యూస్ గా నేను ఇంట్లో లేను, లీవ్ తీసుకొని. ఎందుకనంటే నాకు ఉండబుద్ధి కాదు. ఖచ్చితంగా వెళ్ళాలి. ఏ వర్క్ లేకపోయినా కనీసం స్టోర్లో అన్నా కూర్చుంటే ఆ వాతావరణం అన్నా మనకు కనెక్ట్ అవుతుంది కదా. నేను ఇట్లా ఉండొచ్చు, కాకపోతే స్టోర్కి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవచ్చు, ఎట్లా బిల్డ్ చేసుకోరు, ఏం చేసిరు అని చెప్పి. అట్లా ప్రతి ఒక్క స్టోర్లో నేను కూర్చోడానికి మాత్రమే ప్రయత్నం చేస్తే, ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బయటకు వెళ్తా. ఎక్సలెంట్ మేడం. మీరు మీటింగ్స్ అనేది మేడం, ఇప్పుడు నా ఉద్దేశం మీటింగ్స్ స్టార్టింగ్ వెళ్ళాం కదా, ఇప్పుడు మళ్ళా మీటింగ్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే ఇప్పుడు 80,000 నేను తీసుకుంటున్నా, నా టీంలో నేను ఎంత మందిని మెయింటెనెన్స్ చేయాలి, నేను బయట ఫీల్డ్కి వెళ్తా, నెగిటివ్స్ వస్తాయి. నెగిటివ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎనర్జీ లాస్ అవుతుంది. అంటే ఎంత ఎనర్జీతో ఉన్నా ఏదున్నా కొంచెం అనిపిస్తుంది, అరే ఏదో లోటు అనిపిస్తుంది. మళ్ళీ మీటింగ్ పోయి కూర్చుంటే మళ్ళీ ఎనర్జీ ఫామ్ అవుతుంది, అదే ఇది కాదు కదా నేను చేసేది, ఇంకొంచెం స్ట్రాంగ్ చేయాలి. సక్సెస్ లీడర్స్ టెస్టిమోనీస్ విన్నప్పుడు ఇది కాదు కదా, నేను ఇంకా నేను చెయ్యాలి, చాలా తక్కువ అనిపిస్తుంది. సో మీటింగ్స్ అనేవి ఎప్పుడు అటెండ్ అవుతూ ఉండాలి మనం ఈ బిజినెస్ లో. 100% మీటింగ్స్ అటెండ్ అవ్వకుండా మనం సక్సెస్ లేదు ఇలా. షూర్ మేడం. మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వర్షం అని, ఎండ అని, చలి అని ఇట్లాంటి మీకు ఇబ్బందులు అనిపించలేదు మేడం ఎప్పుడు? అన్నీ వచ్చినాయి సార్. దాదాపు ఒక 2 kilometers వరకు కూడా నడుచుకుంటా పోయి ప్రొడక్ట్స్ ఇచ్చి వచ్చిన రోజులు ఉన్నాయి మాయి. నేను కానీ జ్యోతక్క కానీ 2 kilometers కూడా. అంటే అప్పుడు ఫస్ట్లో చార్జెస్ లేవు, మాకు డబ్బులు లేవు మా దగ్గర. పేరెంట్స్ దగ్గర అడిగితే తిడతారు, మీరు చేసేది ఎక్కువ, ఇప్పుడు మీకు మేము ఇంకా చార్జెస్కి ఇవ్వాలని చెప్పేసి. దాదాపు ఒక 1.5 kilometer 2 kilometers ఎండాకాలంలో ప్రొడక్ట్లు ఇచ్చేసి వచ్చినాం. కాకపోతే ఈ రోజు ఆ టీంని కోల్పోయినాం. కాకపోతే ఎప్పుడు కూడా బాధపడలే, టీముని కోల్పోయినాం అని చెప్పేసి. అంతకంటే మంచి టీముని నాకు దేవుడు ఇచ్చినని ఫీల్ అవుతుంది ఇవాళ. షూర్ మేడం. థ్యాంక్ యూ 1 second మేడం. మనీషా మేడం, మీరు ఏదైతే అనుకున్నారో హార్ట్ఫుల్ గా యాజ్ ఎ బ్రదర్ గా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే అందరూ గెలవలేరు. ఎందుకు గెలవలేరు అంటే గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకు గెలవరు అన్నానంటే డిసైడ్ అవ్వాలి, పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ మనకు కనపడితేనే ముందుకెళ్ళగలం. చాలా మంది వెస్టీలో జాయిన్ అవుతున్నారు. మీరు అన్నట్టు నా కింద మంచి టీం రావాలి, వాళ్ళు పీవీలు తీసుకోవాలి, నాకు చెక్ రావాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇక్కడ సెట్ అవ్వరు. మీలాంటి గొప్ప వ్యక్తులు ఆల్రెడీ ఉన్నారు. బట్ మీలాంటి గొప్ప వ్యక్తులను కలవటానికి ప్రయత్నం చేయకపోతే మనం ముందుకెళ్ళలేం. కాబట్టి లీడర్స్ గమనించండి. నిజంగా మనీషా మేడం వాయిస్ విన్నప్పుడు స్టార్టింగ్ లో ఎంఎస్ఆర్ గారు చాలా చెప్పేవాళ్ళు మనీషా మేడం అని. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. అంటే కొంచెం ఒక పెద్ద పర్సన్, చిన్న పిల్ల, చిన్న వయసు,
కానీ ఈ మేడంకి మైండ్ సెట్, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది. ఒక్కటే పర్పస్, గుర్తుపెట్టుకుని లీడర్స్, పర్పస్ అనేది జీవితంలో ఏ పని చేయాలన్నా కానీ మనకి ముందుకు తీసుకెళ్ళింది. ఎవరినైనా అడిగగానే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ రాకుండా ఏముంటది, మనం చెప్పేది అర్థం కావట్లే, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే మీటింగ్స్ కావాలి. సో మేడం చెప్పిన దాంట్లో నాకు అర్థమైన ఒక్కటే రీజన్ ఏంటంటే, నీకు పర్పసే కనపడాలి, ఎదుటిన్న ప్రాబ్లం కనపడకూడదు. సో ఆ విధంగా ముందుకు వెళ్తుంది. ఓకే మేడం, మనం ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు మేడం, టైం ఉందగా. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఫీడ్బ్యాక్ అనగానే మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ మీ స్టోరీస్ ఏం చెప్పొద్దు. మేడం చెప్పిన దానిలో మేడం జర్నీ ఇది. ఇక్కడ మీకు ఏదో పెద్ద కంపెనీ ప్రొఫైల్ సబ్జెక్ట్స్ ఏమీ ఇవ్వలేదు. రియల్ గా ఒక వెస్టీజియన్, ఒక చిన్న ఏజ్ లో సక్సెస్, మేడంకి మించిన సక్సెస్ తీసుకున్న ఒక గొప్ప వ్యక్తి జర్నీ చెప్పారు. ఈ జర్నీలో నాకు ఈ పాయింట్ కనెక్ట్ అయింది మేడం. ఇక నుండి నేను ఇలా నా మైండ్ సెట్ మార్చుకున్నాను, లేదు నాకు ఈ పర్పస్ ఉంది, ఈ పర్పస్ పట్టుకుని నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. సో ఇది మాత్రమే చెప్పండి లీడర్స్. మేడం చెప్పినట్లు ఏ పాయింట్ కనెక్ట్ అయింది చెప్పారు కదా. ఒక స్టూడియో దగ్గరికి వెళ్ళేసి, రైట్ నాకు ఇప్పుడు ఎవరు తెలియదు, ఈ మేడం నేను మీటింగ్ తీసుకెళ్ళాలి, దానికోసం 100 రూపాయలు ఖర్చు పెట్టి ఫోటో దిగి రిలేషన్ బిల్డ్ చేసుకుంది. తెలియలేదు, ఇంకొక కిరాణా షాప్ వెళ్ళింది, ఒక టైలర్ షాప్. ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పినంత సింపుల్ కదా లీడర్స్, అక్కడ చాలా ఉంటది స్ట్రగుల్స్. అవన్నీ ఫేస్ చేసి 1.5 సంవత్సరం ఫాలోఅప్ చేసింది. సో ఇవన్నీ మన మైండ్ లో ఉంచుకొని ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం కూడా ఎదిగితే చుట్టుపక్కలే ఉంది అవకాశాలు. ఈ ఫీడ్బ్యాక్ సెషన్ లో కూడా మీరు అందరు తీసుకోవాల్సిన రిక్వెస్ట్ ఏంటంటే, మేడం సూపర్ అని ఒక మాట అన్నది. ఎందుకంటే మళ్ళీ చెప్తాను, సూపర్ కాబట్టి మేడం ఈ రోజు ఇంత 100 మందికి జూమ్ తో మాట్లాడగలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రాలో ఇంతమందికి ఐకానిక్ గా మారింది. ఆ సూపర్ లో నువ్వే సూపర్ పాయింట్ పట్టుకున్నావు, ఆ పాయింట్ త్రూ నెక్స్ట్ మంత్ నుంచి నేను ఏ పని చేయబోతున్నా, ఈ రోజు నుంచి నేను డిసైడ్ అయ్యాను. ఇలా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకు ఎంత ఎక్కువ టైం తీసుకున్నానంటే, తెలియకుండా మన అందరం కూడా ఫీడ్బ్యాక్ అంటే మన పర్సనల్స్ చెబుతున్నాం. సో నా రిక్వెస్ట్ పాజిటివ్ గా తీసుకోండి, ఏది నెగిటివ్ గా తీసుకోవద్దు. స్పీడ్ గా ఫీడ్బ్యాక్ తీసుకోండి. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు సార్ గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ లీడ్ తీసుకొని కంటిన్యూ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఓకే, నాగేశ్వరరావు సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి నిమిషం సార్. హ్యాండ్ డౌన్ అయినట్టుంది. నెక్స్ట్. ఓకే, ఓకే. అనుష మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మనీషా మేడం. మేడం గుడ్ మార్నింగ్. మేడం చాలా బాగా చెప్పారు మేడం మీరు. అంటే ఏంటంటే అసలు ముందు మీరు వెళ్ళారు కదా, ఎంత చిన్న అంటే చదువుకునే స్టూడెంట్, మీరు వెళ్ళి అక్కడికి మీకు తెలియకపోయినా కూడా ఆ బస్ స్టాప్ అక్కడ పరిచయం చేసుకొని ఆమెను విలువ చేసి ఆమెతోటి మాట్లాడారు కదా, ఫోన్ నెంబర్ తీసుకొని ఓ ఫోటో తీసుకొని మీరు ఏం చేస్తారు అక్క బాగున్నారా అని అడిగి, అంటే వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి ఎలా ఆ రీతిగా మాట్లాడి వాళ్ళని 1 year 1.5 year మేడంతో బాగా మాట్లాడి ఇది చేసి ఆమెని ఫాలో చేశారు కదా మేడం. అలా బాగా నచ్చింది. మనకి ఎవరో తెలియకపోయినా పర్లేదు, వాళ్ళు మన తెలిసిన వాళ్ళతో చేయలేం లేదు, ఎవరు తెలియపోయినా మనకు కనెక్ట్ అవుతాడేమో. దేవుడు ఇచ్చిన అవకాశం ఇది, దీన్ని ఉపయోగించుకోవాలి. మన వాళ్ళని పోయి అలా అడగాలి అని చెప్పాను చెప్పారు కదా మేడం. ఆ పాయింట్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాం మేడం. హార్ట్ఫుల్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. సార్ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. మనీషా మేడం గుడ్ మార్నింగ్, డబుల్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. అది టీము అందరం ఓపిక ఉంది అనుకుంటున్నాం, కానీ 14,000 నుంచి 80,000 దాకా కూడా ఫాలో అప్ అయ్యి వాళ్ళని నిలబెట్టారంటే ఓపిక చాలా నేర్చుకోవాలి మేడం. ఈరోజు మేము అందరం కూడా న్యూ జాయిన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి డాడీకి నేనున్నాను అనే కాన్సెప్ట్ మాత్రం అది నెక్స్ట్ తరానికి కూడా ఇప్పుడున్న యూత్కి కూడా అది ఒకసారి మేల్కొన్నట్టు అయింది మేడం. ఏదో చేస్తున్నారు బిజీగా, పిల్లలు బాధ్యత లేకుండా అన్నట్టు కాకుండా ఒకసారి ఇంటే టెస్ట్ మని మనం ఏం చేస్తున్నాం మన డాడీకి అనేది కాన్సెప్ట్ అసలు అది చెప్పలేను మేడం. టీం పడిపోయినా కూడా మళ్ళీ నిలదొక్కోవడం, మనం ఒక్కసారి ఒక సిఎన్సి తీసుకొని రాకపోతేనే ఫీల్ అవుతున్నాము. ఒక 5,000 10,000 టీం పడిపోతే ఆ రోజు ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలో అనేది కూడా అది ఫాలో అవ్వాలి మేడం. నేను ఫాలో అవుతున్నా మేడం.
థ్యాంక్ యూ యూ. మల్లికార్జున సార్ థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందరూ అదే మైండ్ తో ఉండాలి, పాజిటివ్ మైండ్ తో ముందుకెళ్ళాలి. ఖాళీ టైంలో ఉన్నప్పుడు డిఎల్సిపిలోకి వెళ్ళటం అంటూ అది సూపర్ సక్సెస్ మేడం. నేను ఫాలో అవుతున్నాను, ఇంకా ఫాలో అవ్వాలి మేడం. నేను ఎప్పుడు ఖాళీ ఉన్నా కానీ అక్కడికి వెళ్తే మన ఫీలింగు, మన అవగాహన అనేది అక్కడ పరిచయాలు కలిగి మనకి అన్ని విధాలా కూడా మనకి అసలు దీని గురించి ఏందో తెలిసిద్ది, మనం ఖాళీగా ఉన్నప్పుడు పోయి అరుగుల మీద కూర్చోకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. హైమా మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో గుడ్ మార్నింగ్ మేడం. మేడంతో మాట్లాడండి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మనీషా మేడం. మేడం గుడ్ మార్నింగ్. మేడం, మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం. అసలు మీకు నీడ్ లేదు మేడం. ఇంత స్ట్రగుల్ అయ్యి వెస్టీజ్ లోకి వచ్చి ఇట్లా నెగిటివ్ ఎదుర్కొంటూ అవసరం లేకపోయినా మీరు స్టూడెంట్ గా ఉంటూ మీ ఫ్యామిలీకి ఏదో భరోసా ఇవ్వాలి, మా నాన్నగారికి మగపిల్లల్లాగా నిలబడాలని చెప్పేసి టేకప్ చేశారు మేడం వెస్టీజ్ బిజినెస్ ని. నాకు అది చాలా బాగా నచ్చింది మేడం. పోతే ఇంకొకటి మేడం, మేము ఐడి వేస్తున్నాము, 1 నెల 2 నెలలు ఫాలో అప్ చేస్తున్నాము, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతుంటే మేము వదిలేస్తున్నాం మేడం. కానీ మీరు 1.5 year ఒక పర్సన్ ని పట్టుకొని ఒక పర్సన్ ని ఆ బిజినెస్ లోకి రావాలి, వాళ్ళని 1.5 year ఫాలో అప్ చేయడం అంటే చాలా గ్రేట్ మేడం. నిజంగా మేడం, మీ దగ్గర నుంచి నేను ఆ పాయింట్ అనేది ఖచ్చితంగా తీసుకొని ఆ పాయింట్ మీద వర్క్ చేసి ఎవరినైనా మనం బిల్డింగ్ చేయాలి, వాళ్ళని మంచిగా తీసుకెళ్ళాలి అంటే వాళ్ళని వదిలిపెట్టకూడదు అనే విషయం నేను నేర్చుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కటి కూడా మీ స్టోరీలో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది మేడం. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. హైదరాబాద్ లో మీతోటి కూడా ఫోటో దిగాం మేడం. చాలా ఆపర్చునిటీ ఇచ్చారు మేడం మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హైమా మేడం. రత్తమ్మ మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మనీషా మేడం. మేడం గుడ్ మార్నింగ్. మేడం, మీరు చాలా మాకు కొత్త వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు మేడం. అదే మనకి పరిచయం లేని వ్యక్తులతో కూడా మనం వెళ్ళి పరిచయం చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని, అంటే మనకు అవసరం లేని చోటకు కూడా వెళ్ళి మనం అక్కడ క్రియేట్ చేసుకొని ఫోటోలు దిగి వాళ్ళ నెంబర్ తెచ్చుకొని టీంని అనేది రన్నింగ్ చేసుకోవటం చాలా బాగా నచ్చింది మేడం నాకు. నాకంటూ ఎవరో పరిచయం లేరు, నేను ఎవరిని టీమ్ గా చేసుకోవాలి, ఈ ఊర్లో వాళ్ళు వినట్లేదు అనుకునే సమయంలో నాకు మీ మాటలు అర్థమైంది మేడం. మనకు పరిచయం లేకపోయినా చేసుకోవాలి వాళ్ళని ఎలాగోలాగా మనం చే రాబట్టుకోవాలి అన్న ఆలోచన అనేది వచ్చింది మేడం ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చందు సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ చందు, మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. మేడం, మీ టెస్టిమనీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మేడం. అండ్ మీ జర్నీలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఈ సిస్టమ్ లోకి వచ్చి నా ఫ్రెండ్స్ రావట్లేదు, నా ఫ్యామిలీ మెంబర్స్ వస్తలేరు అని చెప్పి చాలా మంది బ్యాక్ స్టెప్ వేసిన చాలా మంది ఉన్నారు. అండ్ స్టిల్ ఒక కమిట్మెంట్ పెట్టుకొని నేను ఖచ్చితంగా ఎలాగైనా సరే నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోగలనని ఒక కమిట్మెంట్ తో మీ అంతటికి మీరే అన్నోన్ పర్సన్ నుంచి నెట్వర్క్ చాలా బాగా క్రియేట్ చేస్తున్నారు మేడం. అండ్ నాకు ఈ విధంగా నెట్వర్క్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చాలా బాగా అర్థమైంది మేడం. సో మన నెట్వర్క్ అనేది ఎక్కడున్నా, ఏ ఏరియాలో ఉన్నా కానీ సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనే ఒక హోప్ అయితే వచ్చింది మేడం నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. భవానీ మేడం, గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం ప్రసాద్ సార్, సారీ ఫర్ ద డిస్టర్బ్. మనీషా మేడం ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి చందు అని డిగ్రీ స్టూడెంట్ మేడం, మీలానే రీసెంట్లీ కంప్లీటెడ్. ఓకే సార్. వాళ్ళ నాన్న వాళ్ళు ఓకే, ఇంట్లో కొంచెం పర్లేదు సెటిల్డ్, బట్ ఇతనికి జీరో సపోర్ట్. వెళ్ళొద్దు, ఏదైనా జాబ్ చూసుకో. బట్ మంచిర్యాల నుంచి ఆంధ్రాకి వచ్చి, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు సొంత ఊరు, ఇక్కడికి వచ్చి మాతో హోమ్ మీటింగ్స్ ట్రైన్ అవుతున్నాడు. ఓకే ఓకే. యాక్చువల్ గా కష్టపడాల్సిన అవసరం లేదు ప్రజెంట్ అయితే, కానీ తను చాలా హార్డ్ వర్క్, దాదాపు అటు ఇటుగా 8 months అవుతుంది. బట్ దీని మీద స్టిక్ అని అయ్యి ఉన్నాడు. ఇప్పుడు వరకు టీం లేదు, ఎటువంటి ఇన్కమ్ లేదు. చాలా కంప్లీట్ మేడం మాకు. సార్ ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే స్టాండ్ తీసుకోండి. మన వాళ్ళు ఏదైతే చెప్తుందో అది 100% ఇంప్లిమెంటేషన్ చేయండి. కాకపోతే రావడం అంటే యూత్ కాబట్టి మనం చెప్తే అంత తొందరగా బిలీవ్ ఎవరు చేయరు. కాకపోతే ఖచ్చితంగా వస్తుంది. అది వచ్చేంత వరకు ఓపికతోని పని చేసుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ సార్. భవానీ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
మనీషా మేడం గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం గుడ్ మార్నింగ్. మనీషా మేడం మీరు జూమ్ చెప్తుంటే ఒక పులి పిల్ల గాండ్రించినట్టుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ చాలా బాగుంది మేడం. అలాగే మీలాగా మా టీంలో కూడా స్టూడెంట్స్ ఉన్నారు మేడం. వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా తీసి పక్కన పెట్టేసి జర్నీ చేస్తున్నారు. మీలాగా ఒక ఐకాన్ లీడర్ లాగా తీర్చిదిద్దాలని నా కోరిక మేడం. రాబోయే ఫ్యూచర్లో వాళ్ళని కూడా వాళ్ళ కోసమే వర్క్ చేసి నేను నిలబడతాను మేడం. ఈ రోజు దాకా నేనైతే బయటికి రాలేదు. ఇప్పుడిప్పుడు వాళ్ళని చూసి చిన్న పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా మానేసి దీంట్లో కనెక్ట్ చేస్తున్నారని చెప్పి ఇన్స్పిరేషన్ గా నేను కూడా బయటికి వెళ్తున్నాను మేడం. ఇప్పుడిప్పుడు చాలా బాగుంది మేడం మీ సెషన్. థ్యాంక్ యూ మేడం. చిన్న వయసులోనే తండ్రి కోసం ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపన ఉంది మేడం. మీలో కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఎన్నో జూమ్ మీటింగ్స్ ఇవ్వాలని మా స్టూడెంట్స్ కి మీలా ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. భవాని మేడం. శివ సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. తలపల శివ సార్. శివ సార్ గుడ్ మార్నింగ్. ఓకే. గోపి సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మనీషా మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. టెస్ట్ మన సూపర్గా ఉంది మేడం. మీరు తెలియని వ్యక్తులు ఎలా తెలియని వ్యక్తుల ద్వారా కూడా మనము టీం బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక పాయింట్ బాగా మాకు కనెక్ట్ అయింది మేడం. అట్లానే ఇంకో పాయింట్ చెప్పారు మేడం. మీరు టీం పడిపోయినా కూడా నేను ఎక్కడ నాకు ఎక్కడ ఇబ్బంది కలిగింది, దాన్ని ఎలా నేను ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు మీటింగ్కి వెళ్ళి మన పాండు సార్ని కలుసుకొని నేను ఎలా ముందుకెళ్ళాలని చెప్పి నిలబడి చక్కగా మాట్లాడి తెలుసుకొని సార్ ఏమైతే చెప్పారో అది ఫాలో అయ్యారు మేడం. ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం. సార్ చెప్పినట్టుగా మెంటర్ని ఫాలో అవ్వాలి, అప్లైని కూడా ఫాలో అవ్వాలని చెప్పి ఆ 2 మాటలు మీకు తీసుకొని ముందుకెళ్ళారు మేడం. చాలా గొప్ప విషయం మేడం. అంతేకాకుండా ఇంకో మాట అడిగారు మా సార్ ఆనంద్ సార్, మీరు ఇప్పుడు కూడా ఇంత సక్సెస్ సాధించారు కదా, ఇప్పుడు మీటింగ్ అవసరమా అని అన్నప్పుడు మీరు చక్కగా చెప్పారు మేడం. మీటింగ్ అని. అట్లా నేను ఖాళీగా ఉన్నప్పుడు కూడా నేను డిఎల్సిపోలోకి వెళ్ళి కూర్చొని ఏదో ఒకటి ఆ వాతావరణం మన వెస్టీజ్ వాతావరణం మనకి కావాలని చెప్పి అక్కడ కూర్చోవడం అనే పాయింట్ 2 పాయింట్లు కనెక్ట్ అయింది మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. అంతే మేడం ఒక నిమిషం మేడం. ఇప్పుడు మన అమ్మగారికి ఏం వాడారు మేడం కొంచెం చెప్పరా ప్రాబ్లం మేడం? ఐరన్ ఫోలిక్, మేడం శతవర్ మ్యాక్స్, గానోడర్మా, అలవేరా. ఒక్క నిమిషం మేడం. ఐరన్ ఫోలిక్, శతవరి మ్యాక్స్, గానోడర్మా, అలవేరా మేడం. సమస్య మేడం అంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కొంచెం వీక్ ఉంటది. ప్రోటీన్ పౌడర్ కూడా యూజ్ చేసినాం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గోపి సార్. గోపి సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. మీరు ఇచ్చిన సెషన్ లో చాలా బాగుంది మేడం. కాకపోతే నీ నుంచి మేము ఒక పాయింట్ తీసుకున్నాను మేడం, నాకు బాగా కనెక్ట్ అయింది. మీరు టీం పడిపోయినా నిలబడి వర్క్ చేసి మళ్ళీ స్టాండర్డ్ గా నిలబడ్డారు. దాన్ని మేము తీసుకొని మేము కూడా అలాగే ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం మనీషా మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. మేడం మీ టెస్టిమనీ మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మేడం. నాకు అన్నిటికంటే కూడా అన్ని పాయింట్స్ బాగున్నాయి మేడం. తర్వాత నేను కనెక్ట్ అయిన విషయం ఏంటంటే మీరు చెప్పారు మేడం, ఒక పర్పస్ అనేది ఉండాలి మనకి ప్రతిదానికి. మనం జీవితంలో ఏదైనా ముందుకెళ్ళాలంటే, ఏదైనా సాధించాలంటే మనకంటూ ఒక గోల్, అంటే ఒక పర్పస్, మనం ఎందుకు చేయాలి ఇది, అసలు మనం దీన్ని చేయడం వల్ల మనకేంటి యూజ్, మనం ఇది ఎందుకు చెయ్యాలనేది మనకి తెలిస్తే మనం ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఆటోమేటిక్గా అర్థమవుద్దని నాకు అర్థమైంది మేడం. ఇప్పుడు మనకి టీం పడిపోయింది, టీం రాలేదు, సక్సెస్ అయ్యారు కొంతవరకు, మళ్ళీ బ్యాక్ స్టెప్ అయ్యారు.
అయినా కూడా మీకు పర్టికులర్ గోల్, నేను ఇది చెయ్యాలా, నాకు ఈ గోల్ ఉంది, నేను ఎందుకు చేయాలనేది మీకు క్లారిటీ ఉంది. మనకి క్లారిటీ ఉంటే ఖచ్చితంగా మనం మళ్ళీ ముందుకు అడుగు వేయడానికి అదొక ఆ, ఆ, మంచి డెసిషన్ తీసుకోవడానికి కూడా అదొక రీజన్ అవుతుందని నాకు బాగా క్లారిటీ వచ్చింది మేడం, అర్థమైంది. సో ఇక్కడ నుంచి నేను కానీ నా టీం కానీ కూడా ఏం చేస్తామంటే మనం ఎందుకు చేస్తున్నాం అనేది షార్ట్ టర్మ్ గోల్ కావచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్ గోల్ కావచ్చు, ఏదైనా ఒక గోల్ అనేది డిసైడ్ అయితే, మనం ఎందుకు చేయాలనేది డిసైడ్ అయితే మనం ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఆటోమేటిక్గా దేవుడే చూపిస్తాడని నాకు బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. నాగేశ్వరరావు సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. 1051 నాగేశ్వరరావు సార్. ఓకే. జాలయ్ సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేసుకోండి. జాలయ్ సార్. జాలయ్ సార్ మ్యూట్. నెక్స్ట్ వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఈలోపు జాలయ్ సార్ అన్మ్యూట్ చేసుకుంటారు. సార్ మీరు అన్మ్యూట్ అవుతుంది, మ్యూట్ అవుతుంది, అన్మ్యూట్ చేసుకోండి. రామయోగి సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. రామయోగి సార్. ఓకే. కోటి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. రామయోగి సార్ పేరు నుంచి సార్ కోటి సార్ ఒక్క నిమిషం. రామయోగి సార్ వచ్చారు సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మనిషి మేడం. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. ఈ సెషన్ ఈరోజు మీరు మాట్లాడే సెషన్ చాలా బాగుంది మేడం. మీరు మాట్లాడిన వాటిలో ఒక పాయింట్ చాలా కనెక్ట్ అయింది మేడం. అదేంటంటే మేము కామన్గా ఏంటంటే 1 month 2 months ఒక మనిషిని గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు వినకపోతే వదిలేస్తూ ఉంటాం మేడం. మీరు అలా వినకుండా ఒక 1 year పాటు 1.5 year పాటు వాళ్ళని గ్యాదర్ చేసుకుంటూ వాళ్ళని ఫాలో అవుతూ మీ టీంలో యాక్టివ్గా ఉండేలాగా చేశారు చూడండి మేడం. ఆ పాయింట్ చాలా కనెక్ట్ అయింది మేడం మాకు. అది ఒకటి, మీరు టీం మొత్తం పడిపోయిన తర్వాత బాధపడుతూ పాండు సార్ మాటలు విని 1 year నిలబడి ఇప్పుడు ఒక శివంగిలా మారడం మాకు చాలా నచ్చింది మేడం. చదువుకుంటూ కూడా మీరు డెవలప్ అయిన విధానం మాకు చాలా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మనీషా మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు మేడం. ఒక వీర నారిని మాకు ఈరోజు జూమ్ సెషన్ లో చూపించారు మీరు. చాలా అద్భుతంగా ప్రతి ఒక్క పాయింట్ అనేది ఎక్సలెంట్ గా చెప్పున్నారు. ఒక పులిపిల్ల బౌన్లోకి వస్తే ఎలా గాండిచ్చేది అనేది చాలా అర్థవంతంగా ప్రతిదీ కూడా చాలా వివరంగా క్లారిటీగా చాలా పద్ధతిగా ఒక అరటి తొక్క తీసి అరటికాయని నోట్లో పెట్టినట్టు చాలా వివరంగా వివరించారు. టీం అనేది మన సంకల్పం గట్టిగా ఉంటే దైవభక్తి అనేది తోడొద్ది. టీం అనేది ఎటు నుంచైనా వస్తుంది. టీం మొత్తం కొలాప్స్ అయిపోయినా కానీ ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకుంటే 1 year నువ్వు నిలబడరా టీం వస్తుంది అని అంటే మెంటర్ పండు సార్ మీద కోప్పడటం, ఆ తర్వాత నువ్వు నిలబడి తల్లి అనగానే అప్పుడే మీరు మెంటర్ని సెలెక్ట్ చేసుకోవటం నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఈరోజు జూమ్ సెషన్ అనేది ఎక్సలెంట్ గా చెప్పారు. ఒక వీరనారి మాట్లాడితే ఒక మాటల్లో ప్రతి ఒక్క లేడీ ఇన్స్పైర్ అయిందని నేను కూడా చాలా కనెక్ట్ అయినా మేడం. అసలు అద్భుతంగా వచ్చింది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ మేడం. ఒక లేడీ తలుచుకుంటే, ఒక లేడీ పిల్ల తలుచుకుంటే ఒక తల్లిదండ్రులకి ఎంత భరోసా ఉంటది. నా కూతురు కాదు నా కొడుకు నా కుటుంబాన్ని నడిపిస్తున్న నా మనిష అనే ధైర్యాన్ని తల్లిదండ్రుల్లో నూరు పోసిన వీరవంత మేడం మీరు. థ్యాంక్ యూ ఈ సెషన్ మరెన్నో ఇవ్వాలని, అట్లాగే మీరు డిసెంబర్ కల్లా 4 లక్షలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మా కొండీపు టీం తరపు నుంచి కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మనీషా మేడం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటి సార్. మల్లేశ్వరి కిరణ్ సార్ టీం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మల్లేశ్వరి మేడం.
గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మళ్ళీ అనీషా మేడం. మేడం గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు మేడం. చిన్న వయసులో చదువుకుంటా మీరు చాలా ఇదిగా పులి పిల్ల గ్యాంగ్ రిజినట్టు చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మనం టీం ఎలా తయారు చేసుకోవాలి, మనం ఎలా పట్టుకోవాలి, వ్యక్తులతో కూడా మనం ఎలా మాట్లాడాలి అని చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ. స్వర్ణ కుసుమ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. జయరాజ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మనిషా మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. మేడం ఈరోజు సెషన్ అంతా చాలా బాగుంది మేడం. అన్ని చాలా బాగా చెప్పారు. అయితే నాకు కనెక్ట్ అయింది, తండ్రికి మీరు కూతురుగా ఉండి కూడా ఒక కొడుకుగా మీరు చేయాలని అనుకున్నారు. అయితే మేడం అది బాగా నచ్చింది. అయితే ఈ సెక్షన్లో నేను కూడా ఈ ఫస్ట్ బ్యాక్ అయ్యాను. అయితే మళ్ళీ మా మెంటర్ సురేష్ సారు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను. 8 నెలలు నేను బ్యాక్ అయిపోయాను, నేను కూడా 8-9 నెలలు. అయితే మళ్ళీ నేను చెయ్యాలని చెప్పని సారు పదే అని చెప్పున్నారు. అయితే నేను కూడా నా కింద ఉన్న వాళ్ళకి చెప్పినప్పుడు చేద్దామని చెప్పి అన్నప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను. అయితే మీరు పట్టుకొని అదే విధంగా ముందుకి వాళ్ళని ఎన్నోసార్లు అడిగినప్పుడు వాళ్ళు దీనికి కనెక్ట్ అయ్యి వచ్చి ఉన్నారు. అయితే బాగా ఇది నాకు నచ్చింది మేడం. అయితే సెషన్ అంతా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జయరాజ్ సార్. జాలయ్య సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా మనీషా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. నా వయసు 72 సంవత్సరాలు. నేను ఒక నెల కిందటే జాయిన్ అయ్యాను, కానీ నన్ను 27 సంవత్సరాల అబ్బాయిగా తయారు చేసావమ్మా ఈ మీటింగ్లో. దీనిలో నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, ఎంత ఎదిగినా ఎవరైనా సరే మీటింగ్కు అటెండ్ కావాలి. అప్పుడే మీరు ఎంత ఎదిగినా ఒదుగుతారు, డబ్బు సంపాదిస్తారు, టీమును తయారు చేస్తారు అనేది బాగా కనెక్ట్ అయింది తల్లి. రెండో పాయింట్ అమ్మా, మీకు ఒక కాల్ వచ్చినప్పుడు సారీ అని చెప్పారు. అసలు అది ఎంత సంస్కారమో. టీము మొత్తం కూడా ఆ భాష, ఆ లాంగ్వేజ్ నాకు చాలా నచ్చిందమ్మా. ఇంకొకటి, ఆడపిల్లలు ఉన్నటువంటి తండ్రికి మగపిల్లవాడు లేడు అనే ఒక చింత ఉంటుంది. అది మీరు ఈరోజు ఫుల్ఫిల్ చేశారమ్మా. ఆడపిల్ల మగపిల్లవాడు కూడా అవుతాడు అని. చాలా థ్యాంక్స్ అమ్మా. నన్ను మాత్రం చాలా ఇన్స్పైర్ చేశారమ్మా. వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ జాలయ్య సార్. యా ఓకే. స్వర్ణ మేడం లాస్ట్ వన్. స్వర్ణ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. యా ఓకే. థ్యాంక్ యూ మనీషా మేడం. వెరీ థ్యాంక్ యూ. నా సైడ్ నుంచి కూడా చెప్తాను మేడం. నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. ప్రతి మనిషికి పర్పస్ ఉంటే పని ఎలా చేయాలో తెలిసిద్ది అన్నారు. ఇది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. చాలా మందిని నేను చూస్తున్నాను ఇక్కడ. నేను కూడా అప్పుడప్పుడు హోమ్ మీటింగ్ ఏదైనా లేకపోతే ఇంట్లోనే ఉండిపోయే సిచ్యువేషన్. బట్ మీరు హోమ్ మీటింగ్ లేకపోయినా, ఎవరు ఆ రోజు ఏం వర్క్ లేకపోయినా డిఎల్సిపికి వెళ్ళైనా కూర్చొని ఆ వాతావరణం అలవాటు చేసుకున్నా ఉన్నారు. చాలా బాగా నచ్చింది మేడం. సూపర్. మేము కూడా మాలో ఏదన్నా అలాంటి లోపాలు ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తాం, మా టీంను ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత వండర్ఫుల్ సెషన్ ఇచ్చినందుకు. ఆనంద్ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. 1 సెకండ్ స్పెషల్ థ్యాంక్ టు మనీషా మేడం. నిజంగా మీరు చాలా చిన్న వయసులోనే పెద్ద మాటలు చెప్పారు. చాలా మంది ఇన్స్పైర్ చేశారు కూడా మీరు.
ఇక్కడ ఆ అబ్బాయి అమ్మాయి ఏం లేదు మేడం. ఈ రోజుల్లో ఖచ్చితంగా మంచి ఇప్పుడు మీరు ఆ అబ్బాయి అని వీళ్ళందరూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, కానీ ఆ రోజులు పోయినాయి. కేవలం డిసైడ్ అయితే ఏమైనా చేయొచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ అవకాశాలను మనం పట్టుకొని ముందుకు వెళ్ళలేకపోవటం వల్లే మన ఫ్యామిలీస్ అన్ని కూడా 95% పేదరికంలో ఉంటున్నాయి. సో మీ ద్వారా చాలా మందికి ఇన్స్పైర్ చేసి మేడం, స్పెషల్గా కొండేపు టీము డెవలప్ అవడానికి, లేదంటే కొండేపు టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్గా క్రియేట్ అవడానికి మీ వంతు చాలా వరకు మీ వాయిస్ ద్వారాను ప్లస్ మీ చెక్స్ ద్వారాను మాకు ఇన్స్పైర్ చేశారు. వన్ సెకండ్, ఆల్ ది బెస్ట్ అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ మేడం. వీలుంటే మరొకసారి మీ సెషన్ మాకు మీ ఫ్రీ టైంలో ఇవ్వగలరని మా రిక్వెస్ట్ మేడం. సార్ ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. వన్ సెకండ్. ఓకే రైట్, థ్యాంక్ మేము మీటింగ్స్ అనౌన్స్ చేస్తాం మేడం. ఏమైనా ఎండింగ్ వర్డ్స్ ఏమైనా ఉంటే ఒక మాట చెప్పండి మేడం. మీ ఇష్టం. ఏం లేదు సార్, మోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, టీంను ప్రమోట్ చేసుకోవాలి, అప్లైన్ ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అవ్వాలి. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. వన్ సెకండ్ మేడం, మీకు ఏదైనా అవసరం ఉంటే ఆంధ్రాకి వెళ్ళి వచ్చినప్పుడు అయినా సరే మా కొండేపు టీంలో మా రవి సార్ కానీ మాకు ఎవరైనా ప్రసాద్ సార్ కానీ 100% హార్ట్ఫుల్గా యాజ్ ఎ సిస్టర్గా మీకు అన్ని కూడా మేము చేయడానికి ముందుంటాం మేడం. థ్యాంక్ యూ. వన్ సెకండ్, ఆల్ ది బెస్ట్. సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మేము మీటింగ్స్ అనౌన్స్ చేస్తాం మేడం. మీరు ఉంటే ఓకే, పర్లేదంటే లీవ్ అవ్వచ్చు, మీ ఇష్టం. ఓకే సార్, లీవ్ అవుతాను. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, మేడం చెప్పిన దానిలో మనందరం కూడా గమనించాల్సిన విషయం ఒక్కటే, పర్పస్ అనేది పట్టుకోవడం. రెండవది, ఎంతమంది మనం డిఎల్సీబీకి వెళ్ళి మనం కూర్చోగలుగుతున్నాం, ఎంతమంది ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం. ఏది ఊరికే రాదు. మేడం చెప్పిన జర్నీలో 88,000 చెక్ తీసుకుంటుందంటే ఊరికే రాలేదు. పర్పస్ కనపడుతుంది. రెండోది, దాని తగ్గట్టు మనం పని చేయాలి, వర్క్ చేయాలి. జూమ్ అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే జూమ్ సెషన్ వింటున్నాము, ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము. ఆ ఫీడ్బ్యాక్లో ఒక పాయింట్ కూడా మన మైండ్లో ఉంటే ఖచ్చితంగా ఆ పర్పస్ మనం కనపడతాం కళ్ళల్లో. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్ ఏంటంటే, 300 మంది జూము ఓపిక లేదు 76 మందికి, 234 మందికి మాత్రం ఓపిక ఉంది. ఈ 234 మంది అయినా సరే మనము జూమ్ అయిపోయినాక ఎంతమందిని మనం ప్లాన్ చేస్తున్నాం, ఎంతమందిని డైలీ ఒక్కరినైనా కలుస్తున్నాము, ఎంతమంది మనం డిఎల్సీపీలో టైం స్పెండ్ చేస్తున్నాము, ఎంతమంది మన మెంటర్ తోటి అప్లైన్తో కాల్ చేస్తున్నాము. సక్సెస్ ఊరికే రాదు లీడర్స్. సక్సెస్ వెనక చాలా త్యాగాలు ఉంటాయి. నిద్రని, ఆకలిని, మన కంఫర్ట్ జోన్ని ఎన్ని త్యాగం చేస్తే నిజంగా ఒకరోజు అది లైఫ్ లాంగ్ మనకి నెక్స్ట్ తరానికి అంతా ఎందీయగలం. ఒక మనీషా మేడము అలాంటి డెసిషన్ తీసుకుంది కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ మేడం సింపుల్ ఒక ఐకాన్ అయింది, ఒక సెలబ్రేట్ అయ్యింది. అదేవిధంగా కొంతమంది హెల్త్ ఇచ్చే వాళ్ళకి డాక్టర్ అయింది, ఫ్రెండ్స్కి మంచి భరోసా అయింది, ధైర్యం అయింది. ఇలా చూసుకుంటూ పోతే ఎన్ని విధాలుగా మనం సమాజానికి మేలు చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోండి. బట్ ఏది ఊరికే రాదు, గమనించండి. జూమ్ వినటం కాదు లీడర్స్, జూమ్లో విన్నాక ఎంతమంది మనం పెద్ద పెద్ద లీడర్సే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. రీజన్స్ ఒకటే, కంఫర్ట్ జోన్. మనకెవరు ఫోన్ చేయరు, సార్ మీరు రండి, నేను మీకు ఐడి కార్డు ఇస్తాను, ఆధార్ ఇస్తాను, నెట్వర్క్ ఇస్తానని. మనం కలుగు చేసుకుని వెళ్ళాలి. మేడం చెప్పిన దాంట్లో చాలా మొత్తం 4 లైన్ కూడా మేడము బయట నెట్వర్క్ క్రియేట్ చేసింది, మనందరికి లేదా? ఇండియా మొత్తంలో 140 కోట్ల జనాభా ఉంటే జస్ట్ 3 కోట్లు మాత్రం ఇండియన్స్ ఉన్నారు వెస్టీజ్లో. మిగతా 140 కోట్లు వెస్టీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ నువ్వు డిసైడ్ అయితే, నీకు పర్పస్ ఉంటే, సో ఇవన్నీ కూడా మనకు మనం చేసుకోండి. ఫీడ్బ్యాక్ అన్నప్పుడు మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కరెక్ట్ బాగా చదువుతున్నారు, 1 మినిటే ఉండాలి. రెండోది, నేను ఇది చేంజ్ అయ్యానని మీరు చెప్పగలిగితే ఇంతమంది ముందు నెక్స్ట్ నీకు అది క్వశ్చన్ అవుతూ ఉంటుంది, నువ్వు చేంజ్ అయ్యన్నావు కదా, ఎందుకు చేంజ్ అవ్వలేదు అని. సో ఫీడ్బ్యాక్ ఈ విధంగా ఇవ్వటం మనం అలవాటు చేసుకుందాము. థ్యాంక్ యూ. 1 సెకండ్, ఆల్ లీడర్స్. ప్రసాద్ సార్ ఒక్కసారి పోస్టర్స్ షేర్ చేయండి సార్. అద్దంకి సార్ 12వ తారీఖు అంటే రేపు మార్నింగ్ 9 గంటలకు సార్ అద్దంకి ఎంఆర్ఓ సార్ రమ్య రవికాంత్ సార్ది కార్ ఓపెనింగ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది వస్తున్నారు సార్. ఎవరన్నా కొత్తగా గవర్నమెంట్ లో ఉండి ఇవన్నీ చాలా చూసాం, ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఆ మీటింగ్ లో పడేయండి సార్. ఖచ్చితంగా వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. అక్కడ నుంచి టీంను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ అదే రోజు మధ్యాహ్నం గుంటూరు సార్. జస్ట్ ఏ మినిట్. గుంటూరు 12వ తారీఖు మధ్యాహ్నం నుంచి సార్.
2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. నండూరి కోటేశ్వరరావు కళ్యాణ మండపం. ఆ సరౌండింగ్ ఉన్న లీడర్స్ అందరూ అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న టీం ని ప్రమోట్ చేసుకొని ముందుకు తీసుకురండి సార్. నెక్స్ట్ 12వ తారీఖు కంప్లీటెడ్. నెక్స్ట్ వింజమూరు సార్ 16వ తారీఖు. 16వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి డిఎల్సిపిలో సార్. ఆ వింజమూరు ఆ సరౌండింగ్ ఎవరన్నా ఉంటే ఆ లీడర్స్ అక్కడ టీం ని ప్రమోట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే సార్, ఇంకేమైనా అంటే గ్రూప్ లో షేర్ చేద్దాం, ఇంకా మీ దగ్గర పోస్టర్స్ లేకపోతే. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేయనా? షూర్ సార్. ఓకే థ్యాంక్ యూ. ప్లీజ్ క్లోజ్.